ఈ టొబాకో అది 10 years తీసుకుంటే అప్పుడు క్యాన్సర్ కింద కన్వర్ట్ అవుతుంది అంటే లైక్ 5 years తీసుకుని మానేసిన వాళ్ళు రిస్క్ ఫ్రీ అండి? మేము రోజు ఓపీలో చూసేవి ఏదైతే క్యాన్సర్స్ ఉంటాయో అందులో హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ ఎక్కువ మంది వీళ్ళల్లో కొంచెం ఈ షుగర్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అని ఉంటాయి బాడీలో. అండ్ ఈ నాన్ వెజ్ తినడం వల్ల ఏమైనా స్టమక్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుందండి? ఇది ఇప్పుడు నాన్ వెజ్లో స్టమక్ కాకుండా కోలాన్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. అందులో ఎస్పెషల్లీ రెడ్ మీట్ అంటుంటాం కదా. కారం, స్పైసెస్ కారం తిన్నా కూడా రిస్క్ ఫ్యాక్టరే. ఇనీషియల్ స్టేజ్లో అంటే 1 centimeter చిన్నవైతే భయపడక్కర్లేదు. యూజువల్గా అవి 5 centimeters కన్నా ఎక్కువ పెరిగిపోతున్నాయి అనుకోండి, పుట్టుమచ్చల్లో కూడా నార్మల్ పుట్టుమచ్చ పర్లేదు, కానీ పుట్టుమచ్చ పెరుగుతుంది సైజు, దాంట్లో అల్సర్ వస్తుంది. నార్మల్గా అయితే మన చేతికి ఫ్లాట్గా ఉంటుంది, స్మూత్గా, కానీ అది గరుగ్గా తగిలి పైకి వస్తుంది అన్నప్పుడు వీ షుడ్ బి కాషియస్. కోలాన్ క్యాన్సర్స్ 50 years దాటిన ప్రతి వాళ్ళు 10 yearsకి ఒకసారి కొలనోస్కోపీ చేయించుకోవడం మంచిది. వెల్కమ్ టు 3TV నెట్వర్క్. ఈరోజు మనతో డాక్టర్ ప్రశోభ్ కుమార్ గారు ఉన్నారు. ఆయన సర్జికల్ ఆన్కాలజిస్ట్ ఫ్రమ్ కాకినాడ. క్యాన్సర్ గురించి చాలా విషయాలు చర్చించడానికి మన స్టూడియోకి వచ్చారు. వెల్కమ్ డాక్టర్. అండ్ నమస్తే. అండ్ హెడ్ అండ్ నెక్లో మీరు ఎక్కువగా చూసే క్యాన్సర్స్ ఏంటండి? మేము రోజు ఓపీలో చూసేవి ఏదైతే క్యాన్సర్స్ ఉంటాయో అందులో హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ ఎక్కువ మంది ఈ గుట్కా పాన్ నవలే వాళ్ళే ఉంటారు. అంటే బాగా పాతకాలంలో అయితే కొంచెం 40 years ఏజ్ గ్రూప్లో వచ్చేవారు, కానీ ఈ జనరేషన్లో మాత్రం 22 years నుంచే స్టార్ట్ అయిపోతున్నారు. ఎందుకు అంటే అనాలిసిస్ రీజన్ చేస్తున్నామంటే ఈ 10th class పాస్ అయిపోయిన తర్వాత అంటే 15 years ఏజ్ గ్రూప్ నుంచే వీళ్ళు స్టడీస్ని కంటిన్యూ చేయకుండా ఏదో ఒక డ్రైవింగ్ ఫీల్డ్, మెకానిక్ ఫీల్డ్కి వెళ్ళిపోతున్నారు. సో ఆ ఫీల్డ్లోకి వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి ఆ జాబ్ స్ట్రెస్, మరి ఎక్కువ టైం వర్క్ చేయాలనో, మేబీ ఆ డ్రైవింగ్లో మేబీ 24 hours యాక్టివ్గా ఉండాలనో, నోట్లో ఈ పాన్, గుట్కా లాంటివి అలవాటు చేసుకుంటున్నారు. సో మనకి ఏ క్యాన్సర్ అయినా ఒక 10 years పీరియడ్ దానికి ఎక్స్పోజర్ కావాలి. సో 15 yearsకి వాళ్ళు మొదలెట్టారు అనుకోండి, మేబీ ఇంకా చిన్నప్పుడే మొదలెట్టేశారు అనుకోండి, సో ఆ 22-25 yearsకి వచ్చేసరికి క్యాన్సర్తో మనకి ప్రజెంట్ అవుతున్నారు. సో అది చూస్తుంటే చాలా బాధాకరంగా అనిపిస్తుంది. చాలాసార్లు చెప్పడం కూడా జరుగుతుంది. అంటే మీరు ప్రతిసారి సినిమా థియేటర్స్కి వెళ్తారు, చూస్తారు, అక్కడ టొబాకో ఏదైతే గుట్కా పాన్ అవ్వడం వలన క్యాన్సర్ వస్తుంది అన్ని యాడ్లు చూసినప్పటికీ కూడా మీకు ఎందుకు తినాలనిపిస్తుంది అని అడిగినా కానీ వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. అంటే నాకెందుకు వస్తుందిలే అనే, నాకెందుకు వస్తుందిలే అని ఫీలింగ్లో ఉంటారు. కానీ నేను గమనించింది ఏంటంటే 100% ఇప్పుడున్న మన ఎన్విరాన్మెంటల్ కండిషన్ ఏదైతే ఉందో దానికి 100% ఈ ఎవరైతే గుట్కా పాన్ నవ్వులుతున్నారో ఏదో ఒక టైంలో నోటి క్యాన్సర్స్తో ఎఫెక్ట్ అవుతున్నారు. ఇదే కాకుండా పెద్ద వయసు వాళ్ళు కొంతమంది వస్తుంటారు, వాళ్ళకేం అలవాట్లు ఉండవు, కానీ అలవాటు లేనప్పటికీ నోటి క్యాన్సర్ వస్తుంది అని నన్ను అడుగుతూ ఉంటారు. అడిగినప్పుడు వాళ్ళకి ఒకటే రీజన్ ఏముంటుందంటే డెంటల్ చెకప్ సరిగ్గా చేయించారు. అంటే షార్ప్ టీత్స్, పళ్ళు సూదిగా ఉండడం వలన అవి రిపీటెడ్గా రాసుకుంటూ ఉంటాయి వాళ్ళకి. అంటే చీక్స్ కండి, టంగ్కి, అదే ఈ ఎక్కడెక్కడైతే టచ్ అవుతుందో ఆ ఏరియా రబ్ అవుతూనే ఉంటుంది రిపీటెడ్. అంటే టిష్యూ ఇంజరీ, అంటే అక్కడ దానికి దెబ్బ తగులుతుంది, అది రిపేర్ చేసుకుంటుంది. అలా రిపీటెడ్గా దెబ్బ తగిలి రిపేర్ చేసి అలా ఎన్నో ఏళ్ళ తర్వాత అది ఇంకా రిపేర్ స్టేజ్లో ఉండదు, ఓన్లీ పెరగడంలో ఉంటుంది. క్యాన్సర్ అంటే ఏంటంటే నార్మల్గా సెల్స్, కణాలు పుడతాయి, షెడ్ అవుతాయి. సో షెడ్డింగ్ అవ్వకుండా ఆ రిపేర్ చేసుకున్న తర్వాత అలాగే ఉండిపోయి ఇంకా షెడ్డింగ్ స్టేజ్ ఉండదు, ఇంకా అలాగే ఉండిపోవడం వలన అది క్యాన్సర్ కింద మారుతుంది. సో పెద్ద వయసు వాళ్ళకి మాత్రం
ఫస్ట్ ఆఫ్ ఆల్ అలవాట్లు లేవు అన్నారంటే చేపెట్టి చూస్తాం, పళ్ళు ఎంత షార్ప్గా ఉన్నాయో అదే ఫస్ట్ రీజన్ అయి ఉంటుంది వాళ్ళకి. అంటే షార్ప్ గా ఉండడం మంచిది కాదు. సో మన డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారు? గ్రైండింగ్ చేస్తారా? ఎవరికైనా షార్ప్ టూత్లు ఉన్నాయి, ఈ చిగుర్లు, చాలా మందికి దంతపళ్ళు మధ్యలో దవడ ఇరుక్కుపోవడం, సో ఇలాంటి కొన్ని ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కరెక్టివ్ మెథడ్స్ ఉన్నాయి డెంటిస్ట్ల దగ్గర, వాటిని కరెక్ట్ చేసే మెథడ్స్ ఉన్నాయి. కానీ మన దగ్గర అంత అవగాహన లేదు. ఇప్పుడు యుఎస్ లో అనుకోండి స్ట్రిక్ట్ గా యాన్యువల్ డెంటల్ చెకప్స్ ఉంటాయి, మన దగ్గర స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ అంటూ ఏమీ లేవు. ఇంకా విచిత్రం ఏంటంటే ట్రైబల్ ఏరియాస్ నుంచి వస్తూ ఉంటారు నోట్ క్యాన్సర్స్ తో, వాళ్ళకి అడ్డపొగ అలవాటు ఉంటుంది. సో వాళ్ళకి కూడా నేను అడిగేది అనమాట, ఎందుకు మీకు అడ్డపొగ ఎందుకు అలవాటు అయింది అని. అంటే డాక్టర్స్ గా మాకు క్యూరియస్ గా ఉంటాయి, అసలు ఎందుకు వీళ్ళు అలవాటు చేసుకున్నారు అంటే వాళ్ళు ఏమంటారు, మేము చిన్న టైంలోనే కట్టలు వేరుకోవడానికి వెళ్తుంటాము, యాజ్ ఎ గ్రూప్ గా వెళ్తారు వాళ్ళు ఫారెస్ట్ కి. సో ఎవరో ఒకళ్ళు స్టార్ట్ చేస్తారు, వాళ్ళతో పాటే మాకు కూడా అలవాటు అయింది. సరే చిన్న వయసులో మీకు అలవాటు అయింది, మరి పెద్ద ముసలోళ్ళకి కూడా ఎందుకు ఈ అలవాటు ఉంది అంటే మెయిన్ కంప్లైంట్ అంటే టూత్ ఏక్, పళ్ళు నొప్పి. సో హీట్ ఏదైతే హీట్ జనరేట్ చేస్తుందో అది కౌంటర్ ఇరిటెంట్ అది. సో మన పుండు పక్కన గట్టి నొక్కాం అనుకోండి, మా పుండు నొప్పి కన్నా పక్కన నొప్పి మనం ఫీల్ అవుతాం. సో ఆ హీట్ ని ఫీల్ అయ్యి వాళ్ళ పంటి నొప్పిని మర్చిపోతారు. సో అది కౌంటర్ ఇరిటెంట్ గా పనిచేస్తుంది. సో అందుకని ఈ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ లో ఈ 3 రకాలు, యువత, పెద్దవాళ్ళలో ఎవరైతే ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ లో ఉన్నా కానీ షార్ప్ టీత్, ట్రైబల్ ఏరియాస్ నుంచి రివర్స్ చుట్టూ అడ్డపొగ, వీళ్ళని చాలా ఫ్రీక్వెంట్ గా చూస్తాము. వాళ్ళ ఫ్యామిలీస్ కౌన్సిలింగ్ చేస్తాను నేను, అమ్మ చూసారు కదా వీళ్ళకి అయింది, సో నెక్స్ట్ మీ జనరేషన్ లో ఎవరికైనా ఉన్నాయంటే చచ్చ మాకు లేవండి, ఆ కాలం వాళ్ళు కదా అంటారు. కానీ ఎంతవరకు నెక్స్ట్ జనరేషన్ లో అది ఫాలో అవుతున్నారు అన్నది మనం అంటే ఎప్పుడు అంటే అక్కడికి వెళ్ళి చూస్తే గానీ తెలీదు. సో కానీ బాధాకరం విషయం ఏంటంటే చిన్న వయసు వాళ్ళు మనం ఎంత మోటివేట్ చేసినా, అడ్వర్టైజ్మెంట్ చేసినా మరి వాళ్ళ ప్రవర్తన ఎలా మారుతుందో అన్నది స్టిల్ క్వశ్చన్ మార్క్. అండ్ ఈ టొబాకో అది 10 years తీసుకుంటే అప్పుడు క్యాన్సర్ కింద కన్వర్ట్ అవుతుంది అంటే లైక్ 5 years తీసుకుని మానేసిన వాళ్ళు రిస్క్ ఫ్రీ అండి? అలా అని లేదు, ఎంతైనా రిస్కే అసలు. అంటే నేను నా అనాలిసిస్ ఏంటంటే వీళ్ళు ఒక ఫ్రీక్వెంట్ గా కంటిన్యూస్ గా తీసుకున్న వాళ్ళు మోర్ దెన్ 10 years అయి ఉంటారు. కొంతమంది 5 years తీసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఒక 1 year 10 days తీసుకున్నా కూడా రిస్కే అది. ఎందుకంటే అది మన నోట్కి సూటబుల్ కాదు అది. అంటే అందులో ఉన్న ఏదైతే కాంపోజిషన్స్ ఉంటాయో అందులో బీటిల్ నట్ ఉంటుంది, యారికా నట్టు, తర్వాత ఈ లైమ్, ఏవో ఉంటాయి అందులో కాంపోజిషన్స్. టొబాకో లీవ్స్ కాకుండా చాలా ఉంటాయి అందులో ఎలిమెంట్స్. అందులో ఏ ఎలిమెంట్ కూడా మనకి ఈ నోటికైతే మంచిది కాదు. సో డ్యామేజ్ చేసేసింది అది. సో డ్యామేజ్ చేసేసాక మనం ఏం చేయలేం కదా. యాక్చువల్లీ ఇలాంటి స్మోకర్స్ ఎవరైతే స్మోక్ చేస్తారో దాన్ని స్మోక్డ్ టొబాకో అంట. ఇప్పుడు టొబాకో అన్నది ఏంటి, పొగాకు ఆకునే కదా వీళ్ళు చుడితే చుట్ట అంటున్నారు. దాన్ని చిన్న చిన్న పీస్ చేసి సిగరెట్ లో తోస్తేనే సిగరెట్ అంటున్నాము. అలాగే కొంతమంది కైనాలో ఇలా చేతికి నవలి దవడలో పెట్టుకుంటున్నారు. ఇవన్నీ టొబాకో ఫార్మ్సే. దాన్ని స్మోక్డ్ ఫార్మ్ ఆఫ్ టొబాకో, స్మోక్లెస్ టొబాకో కింద డివైడ్ చేసాం. అంటే నవలే వాళ్ళు స్మోక్లెస్, స్మోక్ చేసే వాళ్ళు స్మోక్డ్ టొబాకో. సో రెండిట్లో కూడా ఏంటంటే ఒక థియరీ ఉంది మేము చదువుకున్నప్పుడు, ఫీల్డ్ క్యాన్సరైజేషన్ థియరీ అంటాం. అంటే ఈ థియరీ ఏంటంటే మనకి ఏదైతే ఓరల్ క్యావిటీ ఒక ఫీల్డ్, ఒక పొలం అనుకోండి. క్యాన్సర్ కి ఎప్పుడైతే మనం ఇవన్నీ తినే అలవాట్లు ఉన్నాయో మనం వాళ్ళకి ఫర్టిలైజర్ వేసినట్టు, క్యాన్సర్స్ కి ఈజీగా గ్రో అవ్వడానికి మనం ఒక ఛాన్స్ ఇస్తున్నాం. సో టొబాకో ఈజ్ లైక్ ఫర్టిలైజర్. సో ఆ ఫీల్డ్ ఏంటి అంటే నోరొకటే కాదండి. ఇప్పుడు పొగ ఎక్కడెక్కడికి వెళ్తుంది, గొంతు వరకు వెళ్తుంది, పైప్, లంగ్స్, ఈసోఫాగస్, స్టమక్, టిల్ ప్యాంక్రియాస్ వరకు కూడా దాని ఎఫెక్ట్ ఉంటుంది స్మోక్ చేసే వాళ్ళు.
అలాగే నవలే వాళ్ళు ఏమి ఉంచుకోరు కదా, కొంత మింగుతారు, కొంచెం ఊస్తూ ఉంటారు. సో మింగేటప్పుడు గొంతు వరకు వెళ్తుంది, పొట్ట వరకు కూడా వస్తుంది. సో ఆబ్వియస్లీ స్మోక్డ్ కానీ స్మోక్లెస్ టొబాకో ఈ అన్ని ఏరియాస్ ఎఫెక్ట్ అయిపోతాయి. సో మేము ఎవరికైతే హ్యాబిట్స్ ఉన్నాయో వీళ్ళని మనం 100% ట్రీట్ చేయలేకపోతున్నాం. ఇప్పుడు షార్ప్ టీత్ ఉందనుకోండి, వాళ్ళని కంప్లీట్గా క్యూర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళకి అలవాటు లేదు. ఓన్లీ గ్రైండింగ్తో సర్జరీ చేసేస్తాం, వాళ్ళు ఫాలోఅప్లో ఉంటారు, రికరెన్స్ రేట్లు చూడలేదు, అంటే మళ్ళీ వచ్చే అవకాశాలు చూడలేదు. కానీ ఈ టొబాకో తిని లేకపోతే స్మోక్ చేసి క్యాన్సర్తో వస్తారు కదా, నోటి క్యాన్సర్, వాళ్ళ 50% పీపుల్కి మళ్ళీ వచ్చేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఫర్టిలైజర్ వేసి ఉన్నారు. సో ఒక్క చోట ట్రీట్, సపోజ్ దవడ ట్రీట్ చేసామనుకో, నెక్స్ట్ టంగ్ వచ్చేస్తుంది, లేకపోతే ఆపోజిట్ సైడ్ వచ్చేస్తుంది, లేకపోతే ఫ్యారింగ్స్ అంటాం, లారింగ్స్ అంటాం, అంటే వాయిస్ బాక్స్, ఏదో ఒక చోట మళ్ళీ వచ్చేస్తుంది. సో ఎక్కువ రిస్క్ అన్నమాట. సో రికరెన్స్ రిస్క్ కూడా ఎక్కువ. సర్వైవల్ రేట్స్ అంటే వాళ్ళు బతికే ఛాన్సెస్ కూడా, సర్వైవల్ రేట్ కూడా ఎంత ట్రీట్మెంట్ చేసినా ఎంత చేసినా కానీ అలవాటు ఉన్న వాళ్ళని మాత్రం మనం 50% కాపాడగలుగుతున్నాం. రైట్. సో మరి అందరికీ ఎందుకు రాదండి? ఇప్పుడు స్మోకర్స్, ఇప్పుడు 90 years స్మోక్ చేసి చనిపోయిన వాళ్ళు ఉంటారు, లైక్ వితౌట్ క్యాన్సర్. అంటే వాట్ కుడ్ బి ద రీజన్ అండి? అదే అంటే కొన్ని జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు అండి, అంటే కొన్ని స్ట్రాంగ్ జీన్స్ ఉండొచ్చు, వాళ్ళు అది ఎక్స్ప్రెస్ కాకపో ఉండొచ్చు. ఓకే. ఇప్పుడు మామూలుగా మేము పబ్లిక్ అవేర్నెస్లో చెప్పినప్పుడు మనం ఏమని చెప్తామంటే, అందరి బాడీస్లో జెనెటికలీ సమ్ ఫార్మ్ ఆఫ్ క్యాన్సర్ జీన్స్ లోడ్ అయి ఉంటాయి. కానీ ఒక గన్కి ఎలాగైతే బుల్లెట్ లోడ్ అయ్యి ఉంటాయో, ప్రతి మనిషికి ఆ క్యాన్సర్ అన్న బుల్లెట్ లోడ్ అయ్యి ఉంటుంది. కానీ దానికి ఒక ట్రిగరింగ్ ఫ్యాక్టర్ కావాలి. ట్రిగరింగ్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? ఎన్విరాన్మెంట్. ఇప్పుడు అలవాట్లు, సో ఈ అలవాట్లు అనేది ట్రిగరింగ్ ఫ్యాక్టర్. ఎప్పుడైతే అలవాట్లు స్టార్ట్ అయిపోతాయో క్యాన్సర్ బయటపడిపోతుంది. సో కొంతమంది ఎవరైతే మనం వింటున్నామో అవి చాలా రేర్ యాక్చువల్లీ. మనకి ఫస్ట్ టైం మన ఇండియాలో ఏంటంటే నోటీస్ ఉండదు, అంటే 90 years స్మోక్ చేశారని తెలుస్తుంది, కానీ 90 years తర్వాత వాళ్ళు ఎలా చనిపోయారు అన్న డాటా మన దగ్గర లేదు. కానీ ఫ్రాంక్లీ చెప్పాలంటే ఎక్కువ మంది ఎవరైతే 90 years వరకు స్మోక్ చేశారో వాళ్ళకి లంగ్ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు 99% ఉన్నాయి. కాకపోతే మన దగ్గర డాటా ఉండదు. ఏదో ముసలాయన్ కదా పల్లెటూరులో అనుకుంటాం అంతే తప్పితే దేని వలన పోయారన్న విషయం మనకు తెలియదు. సో ఖచ్చితంగా క్యాన్సర్ అయితే వస్తుంది, అందులో డౌటే లేదు. హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి అదేదో బతికి బయటపడిపోతాం, మాకు రాదు అన్న అపోహం అది వద్దండి. అసలు పబ్లిక్ కి క్లియర్ గా తెలియాలి. ఏంటంటే మెసేజ్ ఏంటంటే, ఇంతకు ముందులాగా ముసలోడు కదా, బాగానే ఉన్నాడు కదా, 90 సంవత్సరాలు కాల్చాడు కదా, యాక్టివ్ గా ఉన్నాడు కదా అనుకుంటున్నా, కానీ యాక్చువల్ ఆయన 100 సంవత్సరాలు బతకొచ్చేమో, ఇంకా 90కి ఎందుకు చనిపోయాడు ఆ విషయం తెలియదు మనకి. ఆయనకి అంటే క్యాన్సర్ ఒకటే అనట్లేదండి, స్మోకింగ్ ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్స్ వస్తాయి, పెరాలసిస్లు వస్తాయి. కానీ నేను చూసిన వాళ్ళు ఎక్కువ మంది స్మోకర్స్ లంగ్ క్యాన్సర్స్ తోనే పోయారు. ఇప్పుడు మా ఫ్యామిలీస్ లోనే చూస్తుంటాం కదా, ఒకప్పుడు ఆయన 60-70 years అప్పుడు తెగ స్మోక్ చేస్తారు కానీ యాక్టివ్ గా పనులు చేసేస్తున్నారు అంటారు. కానీ వాళ్ళందరికీ లంగ్ డిజీజ్, ఇంటర్స్టిషియల్ లంగ్ డిజీజ్, అంటే ఇంత 2 అడుగులు వేస్తే ఆయాసం. సో అవన్నీ ఎవరు చెప్తారు? పబ్లిక్ తెలియదు కదా. వాళ్ళు యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు, స్టామినా ఉన్నప్పుడు చూసుంటారు. డిజీజ్ ఉన్న టైంలో ఎంతమందికి తెలుస్తుంది? పబ్లిక్ కోచ్లు చెప్పరు కదా, ముసలి ఆయాసం వచ్చిందో లేకపోతే లంగ్ క్యాన్సర్ వచ్చిందని చెప్పుకోరు కదా, ఏదో పెద్ద ఆయన చనిపోయారని చెప్తారు తప్పితే. సో అది మాత్రం రాంగ్ అండి. పబ్లిక్ లో అందరికీ రావట్లేదు. ఇప్పుడున్న కండిషన్లో, ఇప్పుడున్న ఎన్విరాన్మెంట్ కండిషన్స్లో మనం ఉన్నదే వెరీ హై రిస్క్ ఎన్విరాన్మెంట్, సో మచ్ ఆఫ్ పొల్యూషన్. ఇప్పుడు ఢిల్లీ మీకు తెలుసు, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఇస్ వెరీ పూర్. అలాగే మనం కూడా అర్బనైజేషన్ వైపు వెళ్తున్నాం, హైదరాబాద్ కానీ అన్ని. సో ఎప్పుడైతే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పూర్ ఉందో, సో ఆబ్వియస్లీ లంగ్ క్యాన్సర్ రిస్క్ చాలా ఎక్కువ. దానికి తోడు ఈ స్మోక్ కూడా యాడ్ చేసాం అనుకోండి, ఇంకా సో అంటే ఇప్పుడు మామూలుగా కాలు నొప్పో, నడు నొప్పో, లేదంటే మామూలు దగ్గు అంటే ఇప్పటి వరకు అయితే డాక్టర్స్ పెయిన్ కిల్లర్స్ లేదంటే ఇంకేదో దగ్గు మంది ఇచ్చేవారు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి క్యాన్సర్ టెస్ట్ చేయాలేమోనండి, అంటే ఇప్పుడు మనం ఉన్న పరిస్థితులు చూస్తుంటే. అదే అంటే చిన్న వయసులో అయితే అక్కర్లేదు,
మన ఈ సిమ్టమ్స్ అన్ని 50 years దాటి వాళ్ళకి వస్తున్నాయి అంటే మాత్రం వీ షుడ్, అంటే మనసులో ఒక ఇది ఉండాలన్నమాట. అంటే దీన్ని కూడా ఒకసారి రూల్ అవుట్ చేసుకోవాలన్న ఆలోచన అయితే ఉండాలి. అదే ముందు వెళ్ళే వాళ్ళకే అవేర్నెస్ ఉండాలి. జస్ట్ అడగాలి డాక్టర్స్ ఒకసారి పెయిన్ కిల్లర్స్ తో చూద్దాం అనే కన్నా మనం ఓకే చేయండి సార్ అని ఒక మాట అడిగి. ఎగ్జాక్ట్లీ 50 years దాటిన తర్వాత మనం ఉన్న ఎవరైతే మా డేటా ప్రకారం మేము చదువుకున్న దాని లిటరేచర్ ప్రకారం ఏంటంటే 15 years కంటిన్యూస్ గా స్మోక్ చేసిన వాళ్ళు ప్యాక్ ఇయర్స్ అంటాం అనమాట. సో అట్లీస్ట్ 2 ప్యాకెట్ సిగరెట్ వాళ్ళు 15 years కాల్చేసారు అనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా HRCTతో స్కాన్ చేయాల్సిందే. సిటీ స్కాన్ అంటాం. చేస్తే అది ఒక స్క్రీనింగ్ మెథడ్ అన్నమాట. జనరల్ పాపులేషన్ కి మనం స్క్రీనింగ్ అన్నది చెప్పలేము, ఎందుకంటే వాళ్ళ వంశం నుంచి వస్తుంది అనుకోండి. 10 years బిఫోర్, అంటే ఒక 40 years లో వాళ్ళ ఇంట్లో ఎవరికైనా వచ్చింది అనుకోండి, సో 10 years బిఫోర్ ఒక 30 years కి స్క్రీనింగ్ స్టార్ట్ చేయొచ్చు. కానీ ఇన్ జనరల్ అందరికీ చేయాలని రూల్ లేదు, ఎందుకంటే సిటీ స్కాన్ కూడా వన్ టైప్ ఆఫ్ రేడియేషన్ ఎక్స్పోజర్ కదా. సో ఒక స్ట్రిక్ట్ గైడ్ లైన్స్, అంటే అందరికీ స్క్రీన్ చేసేయాలని ఏమీ లేదు. రైట్ రైట్. సో ఇప్పుడు ఒక పెద్ద ఆయనకి క్యాన్సర్ వచ్చేయింది అనుకోండి, 60-70 years కి క్యాన్సర్ బయటపడింది, ఆ ట్రీట్మెంట్ అనేది పక్కన పెడితే వాళ్ళ పిల్లలకి అది జీన్స్ లో వచ్చే అవకాశం ఇంకుండదు కదా, బికాస్ దే ఆర్ ఆల్రెడీ బోర్న్ అండ్ బ్రాట్ అప్. అంతే. అదే యూజువల్ గా 50 years 60 years దాటిన వాళ్ళని వీళ్ళందరూ స్పొరాడిక్, అంటే ఏదో ఒక ఎన్విరాన్మెంట్ కండిషన్ వలన బయటపడింది తప్పితే ఆ జెనెటిక్స్ వంశపారంపరంగా వచ్చిన జీన్స్ అయితే కాదు. సో అలాంటి భయపడాల్సిన అవసరం లేదు. సో అది పర్వాలేదు. ఓకే, దట్స్ గుడ్. అండ్ ఈ టొబాకోకేనా అండి, కిళ్ళి కూడా హార్మ్ఫుల్ అండి? అది చెప్తున్నా, కిళ్ళి కూడా అందులో టొబాకో లీఫ్ లేకుండా బీటల్ లీవ్స్ అంటాం, తమలపాకు కూడా రిస్కేనండి. తమలపాకు అందులో ఇప్పుడు నార్త్ సైడ్ చాలా మందికి అసలు ఆడవాళ్ళలో, మన దగ్గర అయితే ఆడవాళ్ళలో నోటి క్యాన్సర్స్ తక్కువ ఉంటాయి, కానీ మనం యూపీ అటు సైడ్ చూసాం అనుకోండి, వాళ్ళందరికీ తమలపాకు నవలే అలవాటు చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఫ్రీక్వెంట్ గా 24 గంటలు అది నవ్వుతూనే ఉంటారు. సో అటు సైడ్ ఎక్కువ ఇన్సిడెన్సెస్ ఉంటాయి. అది కూడా రిస్కేనండి. నేను ఇంకా తమలపాకు మంచిదే, అందులో మంచిది కాదేమో అనుకుంటున్నాను. అంటే ఒకటి ఆ అన్నం తిన్న వెంటనే వేసుకుని అంటే అరుగుదల కోసం వేసుకున్నది పర్వాలేదు, కానీ అదే పని మీద పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం ఇంక పడుకునే ముందు కూడా నవ్వులే పడుకోవాలి, అలా రోజు చేస్తుంటే మాత్రం అది రిస్కే. అయితే ఇప్పుడు ఎప్పుడన్నా ఫంక్షన్స్ లో గిల్లి తినాలని ఆలోచించలేదు? తినొచ్చండి, అంటే అది మనం జస్ట్ ఫంక్షన్ తర్వాత ఇమిడియట్ గా దాన్ని నవలేసి మళ్ళీ మింగేస్తున్నాం కదా, మనం నోట్లో ఎక్కువసేపు ఉంచుకుంటేనే ప్రాబ్లం. కానీ ఇవి కూడా డాటాలో ఉన్నాయి. ఇప్పుడు మేము నా రీసెర్చ్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ మీద అయింది. సో అందులో ఆ రిస్క్ ఫ్యాక్టర్ లో ఈ బీటిల్ నట్ కాకుండా బీటిల్ లీవ్స్, ఏదైతే తమలపాకు, పక్క వీళ్ళు తినే వాళ్ళు కూడా ఉన్నారు. సో అది ఒక అలవాట్లా కాకుండా సో ఏదో ఫంక్షన్ లో ఒకసారి తింటే పర్వాలేదు, అంటే భయపెట్టాలని కాదు. లేదండి, తెలియాలి కదా, ఇప్పుడు అసలే ఎక్కువ వింటున్నాం కదా ఇప్పుడు పెద్ద ఇప్పుడు ఇది అందరూ విన్నారనుకోండి, రేపు పాపం ఫంక్షన్ లో తినడం మానేస్తే పర్వాలేదు. అంత భయపడిపోయి తినడం మానేస్తే ఇన్ని క్యాన్సర్లు ఎందుకు వస్తాయండి? సో అది ప్రాబ్లం లేదు, అంటే తిన్న వెంటనే తినేసి వాళ్ళు మింగేస్తారు కనుక నోట్లో ఉంచుకోకపోతే అంత ప్రాబ్లం ఉండకపోవచ్చు. అది ఇరిటెంట్ అన్నమాట, ఎక్కువసేపు నోట్లో అలాగే కంటిన్యూస్ గా తింటూ నోట్లో ఏది ఉంచుకున్నా అది ఇరిటెంట్. అది ఎక్సెప్ట్ వాటర్ సలైవా మనకి నోటికి మంచిది, మిగతా ఏ సబ్స్టెన్స్, ఇప్పుడు నోటి క్యాన్సర్ లో నేను చెప్పింది టొబాకో ఒకటి అంటున్నాం కదా, ఇవి కాకుండా కొన్ని కారణాలు ఉన్నాయి. ఏంటి? కారం, స్పైసెస్ కారం తిన్నా కూడా రిస్క్ ఫ్యాక్టరే. సో బాగా కారం తినే అలవాటు ఉన్న వాళ్ళకి, ఇప్పుడు మసాలాలు ఎక్కువైపోయినాయి కదా, అందరికి టేస్ట్ కావాలి, మసాలాలు కావాలి. సో మసాలా ఈజ్ వన్ రిస్క్ ఫ్యాక్టర్. సో మన ఏదైతే ఒంటికి కొంచెం ఘాటుగా అనిపిస్తుంది, ఇరిటెంట్స్ అన్నమాట, ఏ ఇరిటెంట్ అయినా మళ్ళీ రిపేర్ చేసుకున్న టైం ఇవ్వదు అనమాట. సో షార్ప్ టీత్ ఒకటి, స్మోక్డ్ టొబాకో, స్మోక్లెస్ టొబాకో, స్పైసెస్, స్పిరిట్ అంటే
మందు, ఆల్కహాల్, రైట్. అది కూడా రిస్క్ ఫ్యాక్టర్. సో ఇవన్నీ నోటికే, మసాలా కారం కూడా నోటి క్యాన్సర్. ఓకే, ఐ థాట్ నేను ఇంకా స్టమక్ క్యాన్సర్ వస్తుందేమో అనుకుంటున్నాను. నోటి నుంచే స్టార్ట్ అయిపోతుంది, అదే నోటి నుంచి స్టార్ట్ అయ్యి స్టమక్ వరకు ఎక్స్పోజ్ అయిపోతాయి అన్ని. రైట్, ఓకే. మన నోటిలో ఫస్ట్ సలైవా నుంచి నోటికి ఎక్స్పోజర్, తర్వాత మింగుతాం కదా, గొంతులో ఈసోఫాగస్ ఫుడ్ పైప్ ఉంటుంది, ఈసోఫాగస్ ఎక్స్పోజ్ అవుతుంది, తర్వాత ఏం ఎక్స్పోజ్ అవుతుంది, స్టమక్. సో ఇవన్నీ రిస్క్ లోనే ఉంటాయి. సో ఈ 5 ఫ్యాక్టర్స్ ఈ అన్నిటికీ వర్తిస్తాయి, నోటి క్యాన్సర్ కి, ఫుడ్ పైప్ క్యాన్సర్ కి, స్టమక్ క్యాన్సర్. రైట్. సో ఆబ్వియస్లీ ఈ 5 చాలా రిస్క్ తో కూడుకున్నాయి. ఇవేంటంటే మంచి విషయం మన చేతిలో ఉన్నాయి, అంటే మనం ఇవి రాకుండా చేసుకోవచ్చు. ఒకళ్ళు మానేసాం అనుకోండి, మసాలాలు తినడం కానీ, ఆల్కహాల్ తీసుకోకపోవడం, ఏదైతే నవలే అలవాటు ఉంటే ఆపేయడం, స్మోకింగ్ హ్యాబిట్ ఉంటే ఆపేయడం, ఇవన్నీ మన చేతిలోనే ఉంది. అవునండి, కరెక్ట్. సో డాక్టర్ ప్రివెంట్ చేయాలని లేదు ఇక్కడ, మన చేతిలో, మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుంది. సో మనం కానీ దీన్ని అవాయిడ్ చేస్తాం అనుకోండి, ఇంకా నోటి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కడ ఉంటాయండి? అవును, కరెక్ట్ కదా. అవును. సో మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుంది కాబట్టి పబ్లిక్కి అవేర్నెస్ రావాలి. ఇప్పుడు రిపీటెడ్గా చెప్తున్నారు చాలా మంది ఆంకాలజిస్టులు, ఇప్పుడు దాకా ఇలాగే చెప్తూనే ఉన్నారు, ఇవి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సినిమా థియేటర్లో అయితే పెద్ద పెద్ద యాడ్లు వస్తున్నాయి, అయినా కానీ ప్రజల్లో మార్పు రావాలి అంటే ఏదో ఒక ఫ్యాక్టర్ కాంట్రిబ్యూట్ చేస్తుంది, కానీ మన వంతు మనం ప్రయత్నం చేయాలి. సో దానికి ఐ థింక్ మీరు చాలా హెల్ప్ అవుతారు దీని విషయంలో. అంటే ఈ మెసేజ్ రీచ్ అవ్వాలి, అంటే ఎంత ఈ 5 ఫ్యాక్టర్స్ ఎవరికైతే ఉన్నాయో ముందు జాగ్రత్తగానే వాళ్ళు తెలుసుకొని ఈ హ్యాబిట్స్ అన్ని ఆపేసి రెగ్యులర్ డెంటల్ చెకప్ చేయించుకుంటే మంచిది. కొన్నిసార్లు వైరస్లు ఉంటాయి, హెచ్పివి వైరస్ అంటాము, అవి ఓరోఫారింగ్స్ అంటే టాన్సిల్స్ ని ఆ వెనకాల భాగంలో టంగ్ కి వెనకాల బేస్ ఆఫ్ టంగ్ అంటాం, అక్కడ వైరస్ వలన వస్తుంటాయి. యాక్చువల్లీ హెచ్పివి వైరస్ కి ఇప్పుడు వ్యాక్సినేషన్స్ వచ్చేసినాయి. సో మీకు తెలుసు, ఆడవాళ్ళకి ఇస్తారు గర్భసంచి మూతి క్యాన్సర్ అంటాం, సర్వైకల్ క్యాన్సర్. సో దాని ప్రివెన్షన్ కి ఇప్పుడు మనం 9 to 13 years అందరు గర్ల్స్ కి మోటివేట్ చేస్తున్నాం, ఇస్తున్నాం. సో ఇప్పుడు బాయ్స్ కూడా ఇస్తే ఆ టంగ్ ని ఓరోఫెరింజియల్ క్యాన్సర్స్, అలాగే ముడ్డి దగ్గర వచ్చే యానస్ క్యాన్సర్స్, తర్వాత అంగంలో వచ్చే పెనిస్ క్యాన్సర్స్ మగవాళ్ళు ప్రివెంట్ చేయొచ్చు. కానీ ఫస్ట్ ఎక్కువ బర్డన్ మనం ఆడవాళ్ళలో చూస్తాం కాబట్టి వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. సో ఈ ఇన్సిడెన్సెస్ తక్కువ, అంటే 90% అలవాట్లు ఉన్న వాళ్ళకే 99% హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ వస్తున్నాయి. 1 or 2% ఉంటారు ఈ వైరస్ వలన వచ్చిన వాళ్ళు. సో వీళ్ళని మనం హ్యాండిల్ చేయొచ్చు. కానీ ఫస్ట్ 99% అలవాటుతో వచ్చిన వాళ్ళని ఫస్ట్ మనం అవగాహన కల్పించి, ఈ సినిమాలే కాకుండా సోషల్ మీడియా ద్వారా, టీవీలో అడ్వర్టైజ్మెంట్ ద్వారా రిపీటెడ్గా వాళ్ళకి చెప్తుంటే ఏదో ఒక టైంలో వాళ్ళకి కలుగుతుంది, ఇన్నిసార్లు చెప్తున్నారు కదా ఇప్పటికైనా మానేద్దామన్నా. కానీ ఒకప్పటికి ఇప్పటికి మార్పు అయితే కనిపిస్తుంది నాకు తెలిసి. అంటే స్మోకర్స్ చాలా మట్టుగానే తగ్గారు. ఓన్లీ థింగ్ అంటే ఎడ్యుకేటెడ్ లో అనుకుంటున్నాను, మిడిల్ క్లాస్ ఎడ్యుకేటెడ్ లో అయితే తగ్గారు. కొన్ని ఎవరికైతే అవగాహన ఉందో వాళ్ళు కొంచెం రిస్క్ ఎందుకు అని తగ్గించారు. ఎక్కడంటే ప్రాబ్లం వస్తుంది, కొంచెం డ్రాప్ అవుట్స్ ఉంటారు కదా పిల్లలు, స్కూల్ డ్రాప్ అవుట్స్ కానీ, లేకపోతే చదువులో ముందుకు వెళ్ళలేకపోయి ఆల్టర్నేట్ జాబ్స్ చేసుకున్న వాళ్ళలోనే మనం ఇంకా ఇవి ఆపలేకపోతున్నాం. సో ఆ నంబర్ ఆఫ్ పీపుల్ని మనం టార్గెట్ చేసి చూడాలి. అంటే ఫస్ట్ వాళ్ళకి ప్రాపర్ ఛానల్లో, అంటే వాళ్ళు చదువుని ఫస్ట్ ఆపకుండా వాళ్ళు కంటిన్యూ చేయగలిగితేనే ఆల్మోస్ట్ ఈ బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి దూరం చేయగలుగుతాం. అలాగే క్యారెక్టర్ బిల్డప్ కూడా చేయాలి వాళ్ళు. ఒకసారి ఎడిక్ట్ అయిపోతే ఇంకా దాని నుంచి బయటకు రావడం చాలా కష్టం అయిపోతుందండి. రైట్. అండ్ ఈ నోటి పూత కూడా క్యాన్సర్ గా కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంటుందండి? నోటి పూతతో ప్రాబ్లం లేదు. నోటిలో 99% వచ్చే ఏదైనా పుండ్లు ఉన్నాయి అనుకోండి, అవి నార్మలే. అంటే హ్యాబిట్స్ లేని వాళ్ళకి చెప్తున్నా. హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకైతే ఏ చిన్నది వచ్చినా ముందు జాగ్రత్తగా చెకప్ చేయించుకోవాల్సిందే. హ్యాబిట్స్ లేని వాళ్ళకి
నోట్లో ఏదైనా పెయిన్, నొప్పితో ఉన్న ఏ పుండ్లు వచ్చినా పర్వాలేదండి. యాప్తస్, మన స్ట్రెస్ అప్పుడు తెల్ల తెల్ల పూతల్లా వస్తుంటారు, యాప్తస్ అల్సర్ అంటే స్ట్రెస్ వలన వస్తుంది అది. సో యాప్తస్ అల్సర్ అంటాం దాన్ని. మధ్యలో వైట్ ఉండి చుట్టూ రెడ్ గా ఉంటుంది, మల్టిపుల్ గా చాలా ఉంటాయి నోట్లో. సో ఆ నొప్పితో ఉన్నాయి, ఇంత భయపడాల్సిన అవసరం లేదు. అలాగే చిన్న వయసులో అంటే 20 years 30 years వాళ్ళకి విటమిన్ డెఫిషియన్సీస్ ఉన్న నోట్లో మార్పులు కనిపిస్తుంది. అలాగే ఈ డయాబెటిక్లు వీళ్ళు ఉన్నారనుకోండి, ఇన్ఫెక్షన్స్ రేట్స్ కూడా ఎక్కువే. నోట్లో ఇన్ఫెక్షన్స్, కొన్ని ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, క్యాండిడియాసిస్ అంటాం దాన్ని. అవి కూడా వైట్ కలర్ పూత, ఇన్ఫెక్షన్ ఉంటే రెడ్ కలర్ పూత, విటమిన్ డెఫిషియన్సీ ఉన్న మొత్తం రెడ్. ఇవన్నీ ఏంటంటే పెయిన్, నొప్పి ఇచ్చేస్తాయి బాగా. క్యాన్సర్ ఏంటంటే చిన్న స్టేజ్ లో ఉన్నప్పుడు అసలు నొప్పి ఉండదు. నేను చూసింది ఏంటంటే అడ్వాన్స్ స్టేజ్ లో వస్తారు, వచ్చినప్పుడు అడుగుతాను వాళ్ళని, ఎందుకు ఇంత లేట్ చేశారు అంటే, ఏముంది సార్ అది చిన్నదే, నొప్పి లేదు, నా పని నేను హ్యాపీగా చేసుకుంటున్నాను, అది ఇంత అవుతుందని నాకు తెలీదు అని చెప్తూ ఉంటారు వాళ్ళు. ఎస్పెషలీ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు, ఆటో డ్రైవర్స్, వాళ్ళు అలవాటు చేసుకుంటారు, నోట్లో పుండు ఉంటుంది, బ్రష్ చేసినప్పుడల్లా వాళ్ళకి రక్తం కారుతూ ఉంటుందేమో, కానీ అది నొప్పి ఇవ్వట్లేదు వాళ్ళకి. సో వాళ్ళు నెగ్లెక్ట్ చేసేస్తారు. ఎప్పుడు దాకా నెగ్లెక్ట్ చేస్తారు? అది నొప్పి ఇచ్చి బాధ పెడుతున్నంత వరకు నెగ్లెక్ట్ చేస్తారు. కానీ ఎప్పుడైతే అది నొప్పిస్తుంది, బాధిస్తుంది అంటే అడ్వాన్స్ స్టేజ్ అయిపోయినట్టు అది. సో ఈ అవగాహన కూడా చెప్తూ ఉంటాను. సపోజ్ ఈ అలవాట్లు ఉన్న వాళ్ళు ఎవరైనా నోట్లో బ్రష్ చేసేటప్పుడు చూసుకోండి, ఏమైనా ఎర్రపూత, తెల్లపూత అలవాటు ఉన్న వాళ్ళకి ఏమైనా పూతలు ఉన్నా నెగ్లెక్ట్ చేయొద్దు. వెంటనే దగ్గరున్న ఈఎన్టీ డాక్టర్ కానీ, డెంటల్ డాక్టర్ కానీ, లేకపోతే నార్మల్ ఎంబీబీఎస్ డాక్టర్ కైనా వెళ్ళి ఒకసారి సంప్రదించండి. వాళ్ళకి అనుమానంగా అనిపిస్తే వెంటనే క్యాన్సర్ డాక్టర్ని సంప్రదించండి అని ముందుగానే చెప్తాం. తర్వాత మన ఇప్పుడు ఇండియన్ గైడ్ లైన్స్ కూడా వచ్చాయండి. ఇప్పుడు ఈ అలవాటు ఉన్న వాళ్ళకి సంవత్సరం పిహెచ్సిస్ లో స్క్రీనింగ్ చేసుకోవాలని గైడ్ లైన్స్ ఉన్నాయి ఇప్పుడు. సో ఇందులో ఇప్పుడు మనం ఆశా వర్కర్స్ కి ట్రైనింగ్ ఇవ్వడం, ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ బేస్ చేసుకొని మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ కి, వీళ్ళందరికీ ట్రైనింగ్స్ ఇస్తున్నాం ఇప్పుడు. లాస్ట్ 5 years నుంచి చాలా యాక్టివ్ గా జరుగుతుంది. సో రానున్న రోజుల్లో మనం కొంచెం ఎర్లీగానే డిటెక్ట్ చేసి వాళ్ళని సేవ్ చేసే ఇదైతే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ప్రయత్నాలు ఇప్పుడు గవర్నమెంట్ తరపు నుంచి కూడా మొదలయ్యాయి. సో ఫ్యూచర్లో అయితే మనం కొంచెం ఎర్లీగా డిటెక్ట్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే అవగాహన పెరుగుతుంది. ఈ గవర్నమెంట్ తరపు నుంచి కూడా ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ గైడ్ లైన్స్ కూడా మనకి వచ్చాయి. అది ఇండియా నుంచి ఉంది, మన స్టేట్ తరపు నుంచి కూడా ఉన్నాయి. సో దట్ ఈస్ గుడ్ థింగ్. అండ్ ఈ షుగర్ వల్ల ఏమన్నా క్యాన్సరస్ గా మారే ఛాన్స్ ఉంటుందా? అంటే షుగర్ ఉన్న అంటే షుగర్ తో డైరెక్ట్ గా ఏమీ రిలేషన్స్ ఉండవు, ఇండైరెక్ట్ రిలేషన్సే. ఇండైరెక్ట్ రిలేషన్స్ అంటే ఎలా అంటే, వీళ్ళల్లో కొంచెం ఈ షుగర్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అని ఉంటాయి బాడీలో, అవి పెరిగిపోతూ ఉంటాయి. అంటే బాడీలో డ్యామేజెస్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి, సెల్ ఏమో రిపేర్ చేసుకోలేదు. షుగర్ ఎక్కడం, ఇప్పుడు మనకి షుగర్ ఉన్న వాళ్ళు దెబ్బ తగిలింది అనుకోండి తగ్గదు కదా, అలాగే లోపల ఉన్న సెల్స్ కూడా ఎక్కువ షుగర్ ఉండడం వలన అది రిపేర్ చేసుకుని నార్మల్ స్టేజ్ కి రాలేవు. సో ఇండైరెక్ట్ గా వీళ్ళు క్యాన్సర్ కి రిస్క్ ఫ్యాక్టర్. కానీ డైరెక్ట్ గా షుగర్ అయితే ఎప్పుడు క్యాన్సర్ కి దారి తీయదు. డయాబెటీస్ ఎవరికి ఎక్కువ ఉంటుంది? ఎవరైతే ఒబీస్ గా ఉంటారో, సెడెంటరీ అంటే ఏమరు ఎక్కువ వర్క్ చెయ్యరో, ఫుడ్ హ్యాబిట్స్ లో హై క్యాలరీ డైట్స్ తీసుకుంటారో. హై క్యాలరీ డైట్ లో ఏముంటాయి మళ్ళీ? ఫ్యాట్స్, ఫుల్ ఆఫ్ ఫ్యాట్, ఫుల్ ఆఫ్ షుగర్స్, హై షుగర్ డైట్. ఇవన్నీ ఏం చేస్తున్నాయి బాడీని మళ్ళీ మనం క్యాన్సర్ కి రిస్క్ లోకి వెళ్ళేలా చూస్తుంది, ఫీడ్ ఇస్తున్నాం. సో డయాబెటీస్ డైరెక్ట్ గా అయితే కాదు. ఇప్పుడు వంశపారంపర్యంగా డయాబెటీస్ వస్తూ ఉంటుంది, వాళ్ళు ఇన్సులిన్ మీద ఉంటారు, కంట్రోల్డ్ గా ఉంటారు వాళ్ళు. సో వాళ్ళు వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. కానీ వంశపారంపర్యంగా కాకుండా ఇప్పుడున్న జనరేషన్ లో లైఫ్ స్టైల్ వలన వచ్చిన ఏదైతే డయాబెటీస్, ఒబేసిటీ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి డెఫినెట్లీ క్యాన్సర్ కి రిస్క్ లో ఉంటారు వీళ్ళు. సో వీళ్ళు ఏంటంటే
ప్రాపర్గా ఎక్సర్సైజ్ చేసి వీళ్ళ వెయిట్ రెడ్యూస్ చేసుకొని షుగర్ని అంత కంట్రోల్లో పెట్టుకుంటారు, ఛాన్సెస్ ఆఫ్ నాట్ అది క్యాన్సర్ రాకుండా కూడా అంతే ఉంటుంది వాళ్ళకి ఛాన్సెస్. అదర్వైజ్ షుగర్ అయితే డైరెక్ట్గా ఎప్పుడు రిలేటెడ్ కాదు, దాంతో అసోసియేటెడ్ ఇవి ఏది హై క్యాలరీ ఫుడ్, ఈ ఏదైతే ఫ్యాట్, ఒబేసిటీ, సెడెంటరీ అంటే ఎక్సర్సైజ్ చేయకపోవడం, ఇవన్నీ కాంట్రిబ్యూటరీ ఫ్యాక్టర్స్. బాడీలో వచ్చే ఆ రిపేర్ జీన్స్ కూడా పని చేయకపోవడం వలన ఇన్ఫ్లమేటరీ ఎక్కువ, మనకి నార్మల్గా రిపేర్ చేసుకోవడానికి ఫ్రీ రాడికల్స్ కావాలి బాడీకి, అవి ఎందులో ఎక్కువ ఉంటాయంటే వెజిటేబుల్స్, ఫ్రూట్స్లో ఉంటాయి. సో అవి ఎక్కువ తీసుకోగలగాలి. సో హై షుగర్ ఈజ్ నాట్ రికమెండెడ్ ఎప్పుడు కూడా. అది చాలాసార్లు గ్యాస్ట్రోఎంట్రాలజిస్టులు కూడా చెప్తూనే ఉంటారు, డైరెక్ట్ షుగర్ ఈజ్ నాట్ గుడ్. సో ఇవన్నీ డయాబెటీస్ వాళ్ళు ముందుగా అంటే ఎందుకు వచ్చింది అనాలిసిస్ చేసి దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తే డెఫినెట్లీ రిస్క్ తగ్గుతుంది. అండ్ ఈ నాన్ వెజ్ తినడం వల్ల ఏమైనా స్టమక్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుందండి? ఇది ఇప్పుడు నాన్ వెజ్లో స్టమక్ కాకుండా కోలాన్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. అందులో ఎస్పెషల్లీ రెడ్ మీట్ అంటుంటాం కదా, రెడ్ మీట్ తినే వాళ్ళు ఈ ఏదైతే కోలాన్ క్యాన్సర్స్ ఉంటాయో అవి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో అదర్వైజ్ ఇప్పుడు నార్మల్గా అయితే మనం ఎనీథింగ్ బాయిల్డ్ ప్రోటీన్స్గా తీసుకుంటే పర్వాలేదు, కానీ ఇప్పుడు మనం చూస్తుంది అంటే గ్రిల్స్ కానీ లేకపోతే స్మోక్డ్ అని, బార్బిక్యూ ఇవి తింటా ఉంటారు కదా, ఎక్కువ ఆయిల్ వేసి చేసినవి అవి మంచివి కాదు. అవి స్టమక్ క్యాన్సర్ కూడా దారితీస్తుంది. నాట్ ఓన్లీ మీట్, స్మోక్డ్ ఫిష్, స్మోక్డ్ వెజిటేబుల్స్, ఈవెన్ వెజిటేబుల్స్ లో కూడా మనం అవి ఇది ఉడబెట్టి కాకుండా మళ్ళీ బార్బిక్యూ స్మోక్ తో బ్లాక్ చార్డ్ ఐటమ్స్ ఏది ఉన్నా గానీ అది స్టమక్ కి సహించదు. అది అవి ఆబ్వియస్లీ ఆ చార్కోల్ డిపాజిట్ అవుతుంటుంది. ఈ స్టమక్ క్యాన్సర్ కి అది వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్. మనకి చైనీస్ లో ఎక్కువ స్మోక్డ్ ఫిష్ తినే అలవాట్లు ఉంటాయి, వీళ్ళు స్టమక్ క్యాన్సర్ రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళకి 20 years నుంచే స్క్రీనింగ్ ఉంటుంది, ఎండోస్కోపీ స్క్రీనింగ్. మన దగ్గర కొన్ని బెల్ట్లు ఉంటాయి, ఈ కోస్టల్ బెల్ట్, ఈ స్మోక్డ్ ఫిష్ తినే అలవాటు ఉంటుంది వాళ్ళకి, స్టేపుల్ ఫుడ్ అది. మార్నింగ్ లేచిన వెంటనే పొయ్యిలో కాల్చేసి అన్నంతో పాటు తింటూ ఉంటారు. సో వాళ్ళు రిస్క్ లో ఉంటారు. కానీ మన దగ్గర ఈ కోస్టల్ బెల్ట్ వాళ్ళని 20 years నుంచే ఎండోస్కోపీ స్టార్ట్ చేయాలి, స్క్రీన్ చేయాలి అని స్ట్రింజెంట్ గైడ్ లైన్స్ లేవు. అంటే ఖచ్చితంగా వీళ్ళకే చేయాలి, ఎందుకంటే అది ఒక ఇన్వేజివ్ ప్రొసీజర్, నొప్పిస్తుంది. సో అందరికి నొప్పి ఇవ్వలేము కదా మనం. సో ఎవరికి చేయాలి అప్పుడు ఎండోస్కోపీ? ఎవరికి చేయాలంటే సపోజ్ ఇలా స్మోక్డ్ ఎవరైతే ఫిష్ తినే ఫుడ్ అలవాటు ఎవరికైతే ఉందో వాళ్ళకి ముందు రిగర్జిటేషన్ వస్తుంటుంది, అంటే పుల్లటి తేన్పులు అరగకపోవడం, రిఫ్లెక్స్ లాగా. మన వీళ్ళు ఏం చేస్తారు, దగ్గరలో ఉన్న చిన్న మందుల షాప్ కి వెళ్తారు, లేకపోతే అక్కడ ఉన్న చిన్న డాక్టర్స్ అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి గ్యాస్ బిల్లలని వేసుకుంటూనే ఉంటారు. వాళ్ళు ఎంతకాలం వేసుకుంటూనే ఉంటారు. అది క్యాన్సర్ కింద మారిన తర్వాత మన దగ్గరికి వస్తారు. సో అప్పటికి అది టైం దాటిపోయింది. సో ఈ అవగాహన ఉండాలి. అంటే ఏంటి, ఈ స్టమక్ క్యాన్సర్లో ఎవరైతే స్మోక్డ్ ఫుడ్ తింటున్నారో వాళ్ళకి గ్యాస్ట్రైటిస్ అంటే అది గ్యాస్ నొప్పి అంటుంటారు, అరగకపోవడం, పుల్ల తేన్పులు రావడం, కొంచెం తిన్నా కడుపు నిండుగా అనిపించడం, ఇవన్నీ కొన్ని సూచనలు. దీన్ని కొంచెం నెగ్లెక్ట్ చేయకుండా ముందే క్వాలిఫైడ్ ఎవరైతే పెద్ద డాక్టర్స్ ఉంటారో, మెడికల్ గ్యాస్ట్రో కానీ ఆంకాలజిస్ట్ ఒకసారి సంప్రదించేసి 1 month వరకు పర్వాలేదు, అప్పటికి తగ్గకపోతే మాత్రం ఖచ్చితంగా ఎండోస్కోపీ చేయించుకొని అసలు ఎందుకు వచ్చింది గ్యాస్, కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ వలన వస్తుంది, హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ వలన, తెలుసుకొని మనం ఎన్నాళ్ళు గ్యాస్ మందు వాడినా పర్వాలేదు. కానీ ఏమీ టెస్టులు చేయించకుండా గుడ్డిగా ఏదో మనకు దొరుకుతుంది కదా గ్యాస్ నొప్పి అని ఊహించుకొని వాళ్ళు వేసుకోవడం అన్నది కరెక్ట్ కాదు. అందుకని మనం నెగ్లెక్ట్ చేస్తున్నట్టు, ఎన్నాళ్ళు నెగ్లెక్ట్ చేశారో మనకి తెలియదు. సో ఈ గ్యాస్ నొప్పిని నెగ్లెక్ట్ చేయకూడదు. ఖచ్చితంగా గ్యాస్ బిల్లలు వాడక ముందు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని, మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని సంప్రదించి ఒకసారి వాళ్ళ అభిప్రాయం, అంటే ఈ గ్యాస్ నొప్పి ఎందుకు వచ్చింది
అని వాళ్ళు తెలుసుకున్నారు అనుకోండి, ఆ తర్వాత ఎన్నాళ్ళు వాడినా ఇబ్బంది లేదు. కానీ వితౌట్ కన్సల్టేషన్ ఆన్ కౌంటర్ వాడకూడదు. రైట్. కానీ చాలా పెద్దల్లో ఫ్రీక్వెంట్ గా వింటుంటాం, నేను ఈ రోజు ఫంక్షన్ లో ఫుల్ తినేసానో గ్యాస్ బిల్ వేసేసుకున్నాను అంటారు. కానీ అది నాకెందుకో ఫన్నీగా అనిపిస్తుంటది. అంటే పెద్దవాళ్ళు మనం వాళ్ళని తిరిగి క్వశ్చన్ చేయలేము, అంటే ఎందుకు వాడుతున్నారని ఆ సిచ్యువేషన్ లో చేయలేము. కానీ డాక్టర్ సీట్ లో కూర్చున్నప్పుడు మాత్రం అనిపిస్తుంది. బట్ ఇప్పుడు కామన్ గా ఇప్పుడు నాకు అనిపిదు, ఓకే తిన్నారు కదా వేసుకున్నారు అనుకుంటాను, అంతవరకే ఉంటది. కానీ థాట్ ప్రాసెస్ వెళ్ళదు కదండి, డాక్టర్స్ కే తెలుస్తుంది. సో అంటే ఆ ఫంక్షన్ లో మనం డైరెక్ట్ గా వాళ్ళని అడగలేము. డాక్టర్ చైర్ లో కూర్చుంటేనే ఈ క్వశ్చన్స్ అన్ని వస్తాయి. అసలు ఎందుకు వాడుతున్నారు ఇన్నాళ్ళ నుంచి గ్యాస్ మందులు, అసలు అవసరం ఏముంది, ఇవన్నీ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి మైండ్ లో. సో ఇది అవేర్నెస్ రావాలి అందరికి. ఎవరికైనా గ్యాస్ రిలేటెడ్ ప్రాబ్లం ఉంటే ప్రాపర్ గా కన్సల్టేషన్ అయిన తర్వాత అప్పుడు ఎన్ని సంవత్సరాలు వాడుకున్నా పర్వాలేదు, ఈటియాలజీ తెలుసుకోవాలి. రైట్. అండ్ ఇప్పుడు మనం సంక్రాంతి టైంలో భోగి మంట వేసాక మంట ఆరిపోయినాక వంకాయలు కాల్చి తింటాం కదండి, వంకాయలు. సో అవి తినొద్దు అంటారు అయితే. వంకాయ పచ్చడి చేస్తారు, మీకు ఐడియా ఉందండి? తెలీదా? భోగి మంటల్లో తర్వాత భోగి మంట అయిపోయినాక వంకాయలు వేస్తారండి, దాని మీద వేసి కాలుస్తారు, కాల్చి పచ్చడి చేస్తారు అనమాట. అది కొంచెం ఫేమస్, ఎస్పెషల్లీ గోదావరి సైడ్. సో అది తినకూడదు అనమాట. ఇప్పుడు అర్థమైంది, బికాస్ ఎనీథింగ్ స్మోక్డ్ వద్దు అన్నారు కదా. అది డైలీ తినేవాళ్ళు. ఇప్పుడు అప్పుడప్పుడు అన్నది ఎక్సెప్షనల్. ఇప్పుడు నన్ను ఇప్పుడు మీరు ఎలాగైతే ఇంటర్వ్యూ చేశారో, నన్ను కాకినాడలో చాలా మంది అడుగుతూ ఉంటారు. ఇప్పుడు మీటింగ్ పెట్టారనుకోండి, రిపీటెడ్లీ ఆయిల్ కుక్డ్ సమోసా నాకు తెచ్చిస్తారు వాళ్ళు. సో డాక్టర్ గారు మీరు ఈ సమోసా తింటారా అని అడుగుతారు నన్ను. అయితే మీరు ఎన్నిసార్లు ఇచ్చుంటారు మీటింగ్ లో సమోసా అని అడుగుతాను నేను. ఇప్పుడు ఆయన అడిగినప్పుడు ఏముంది సార్, నెలకొకసారే కదా మీరు వచ్చేది. అది పర్వాలేదండి, నెలకొకసారే కదా. ఇప్పుడు రోజు హ్యాబిట్ అయిపోతేనే ప్రాబ్లం. ఇప్పుడు ఏదైతే మీరు చెప్పిన వంకాయ రోజు తిన్నారనుకోండి, అది ప్రాబ్లం. ఇప్పుడు మా బెల్ట్ ఉంది అనుకోండి, కోస్టల్ బెల్ట్ లో వీళ్ళు వేటకి వెళ్ళిపోతారు. సో మార్నింగే వీళ్ళు ఆ ఫిష్ ని బాగా బొగ్గులో కాల్చేసి వాళ్ళ లంచ్ బాక్స్ తో పాటు తీసుకెళ్తారు. అది స్టేపుల్ డైట్, వాళ్ళకి ప్రతిరోజు తీసుకోవాల్సిన డైట్ అది. అది వాళ్ళు తొందరలో చేస్తారో లేకపోతే ఇంట్లో వంట లేట్ అవుతుందని చేస్తారో అది విషయం తెలీదు, అది అడగాలి ఇంకా డీటెయిల్డ్ గా. కానీ డైలీ అలా తినే వాళ్ళకి రిస్క్. అప్పుడప్పుడు అన్నది ఎక్సెప్షనల్. సో ఇప్పుడు మనం ఇప్పుడు ఏ మీటింగ్ లో అయినా ఇప్పుడు చూసాం అనుకోండి, అన్ని ఆయిల్ తోనే ఉంటాయి. ఆయిలీ సమోసా, ఆయిలీ బూందీ అన్ని ఆయిల్ తోనే ఉంటాయి. ఏ ఆయిల్ ని మనం ఎక్కడ, అందుకే వాళ్ళకి కూడా డౌట్ వస్తుంటుంది, డాక్టర్ గారు ఇప్పుడు మీరు ఎంత మాట్లాడుతున్నారు కదా, మనం ఉండే పీల్చే గాలి పొల్యూటెడ్, తినే ఫుడ్ ఆయిలీ, మరి ఇవన్నీ వింటుంటే అసలు ఎందుకు అంటే బతుకుంటే మనం ఎంత రిస్క్ లో ఉన్నాము అన్న భయం వేస్తుంది అని చెప్తా ఉన్నారు, ముఖం మీద చెప్పేస్తున్నారు. భయం వేస్తా ఉంటుంది అంటే ఇంక దానికి ఒకటే ఆన్సర్ ఉంటుంది, భయపడకండి, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం తీసుకోవాలి, అంతే, తీసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ జరుగుతున్న వాటిని, ఇప్పుడు సపోజ్ ఆయిల్ ఎందుకు వద్దు అంటున్నామంటే, రిపీటెడ్గా కుక్ చేసే ఆయిల్ వద్దు, మంచి క్వాలిటీ ఆయిల్ వాడాలి. అది మన చేతిలో ఉంది. సపోజ్ మన ఇంట్లో చేసుకున్నాం అనుకోండి, అప్పట్లో మన అమ్మమ్మ తాతయ్యలు అన్ని ఇంట్లోనే చేసి పెట్టేవారు. ఇప్పుడు అంత ఓపిక్గా చేసే టైం లేదు ఈ జనరేషన్కి. అన్ని ఇన్స్టెంట్, వెంటనే కావాలి మనకి. ఎంత ఫాస్ట్ జనరేషన్ ఉందంటే అన్ని ఇన్స్టెంట్, వెంటనే అయిపోవాలి. ఓపిక్గా చేసే ఇది తెలియదు. అప్పట్లో ఓపిక్గా గంటలు తరబడి చేసేవారు. సో వాళ్ళకి ఎక్సర్సైజ్ కూడా అయిపోయేది. సో మనం ఎంత కష్టపడతామో ఫుడ్ కూడా అంత బాగా అరుగుతుంది. కష్టపడకుండా మనం ఇప్పుడు ఏంటంటే ఓన్లీ ఇంటేకే ఉంది, క్యాలరీ బర్న్ అవుట్ లేదు, అంటే అరిగించుకోవట్లేదు, మొత్తం ఒంటికి వేసుకుంటున్నాం తప్పితే అరిగే పని అయితే ఒకటి చేయట్లేదు. ఇప్పుడు వర్క్ కూడా అలానే ఉంది, వర్క్ స్టైల్ కూడా కూర్చుని చేసేవి ఉంటాయి. అప్పట్లో అయితే కొంచెం యాక్టివ్ గా తిరుగుతూ తిన్నది అరిగేదండి, ఇప్పుడు అది లేదు కదా, సెడెంటరీ లైఫ్ స్టైల్. కానీ అదే ఇప్పుడు సపోజ్ మన వర్క్ స్టైల్, ఇప్పుడు ఎవరైతే ఎక్కువ మంది సిట్టింగ్ తో ఉన్నారండి, ఇప్పుడు అందుకే చూసారా మీరు వర్క్ ప్లేసెస్
లో ఇప్పుడు చాలా టెన్నిస్ కోర్టులు, టేబుల్ టెన్నిస్ కోర్టులు కూడా ఉంటున్నాయి. ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్ లో నేను MBBS చదివినప్పుడే వెళ్ళి చూసేవాడిని. వాళ్ళకి బ్రేక్స్ ఉండేవి, టీటీ ఆడుకునే. ఎందుకు ఇస్తున్నారు? సో దట్ కొంత యాక్టివిటీ ఉండాలి బాడీకి. సో దట్ ఏదైతే సెడెంటరీ లైఫ్ స్టైల్తో వచ్చే ఈ ఆక్యుపేషనల్ హెల్త్ హజార్డ్స్ ఇవన్నీ, అంటే ఆక్యుపేషనల్లో ఎప్పుడైతే ఎక్కువ టైం వీళ్ళు కూర్చొని పని చేస్తున్నారో వీళ్ళు కొంచెం రిలాక్సేషన్కి ఉండాలని రిక్రియేషన్ రూమ్స్లో ఈ ఇండోర్ టేబుల్ కోర్ట్స్ కానీ ఉంటున్నాయి. కాకపోతే ఇది ఎంతమంది యూటిలైజ్ చేసుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. అది మన చేతిలో ఉంది. ఇప్పుడు ఆ గ్యాప్ లో ఊరికే ఫోన్ చూసుకోవచ్చు, చిట్ చాట్ చేసుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. అపార్ట్ ఫ్రమ్ అంటే ఆడడం కన్నా మిగతా ఏదైనా చేస్తారు, కానీ ఆట మాత్రం ఆడట్లేదు. సో అందుకనే చాలా సార్లు ఇప్పుడు క్రికెట్ చూడటం అంటే 100 మంది కూర్చుంటారు, కానీ ఎంతమంది ఇలా ఆడతారు కదా. సో టీవీ ముందు ఎంతైనా చూస్తారు, కానీ అదే మరి వీళ్ళు ఎంత గ్రౌండ్ కి వెళ్ళి వర్కౌట్ చేస్తున్నారు అన్నది కూడా ఇంపార్టెంట్. సో ఇది అలవాటు చేసుకోవాలి. డిజిటల్ గా చూడడమే కాకుండా వాళ్ళ సొంత లైఫ్ లో కూడా ఏదో ఒక యాక్టివిటీ ఇన్కల్టేట్ చేసుకోవాలి. మనకి చాలా టాలెంట్ ఉంది నిజం చెప్పాలంటే. చాలా మంది డాన్సర్స్ ఉంటారు, ఏరోబిక్స్ చేసే వాళ్ళు ఉంటారు, ఏదో ఒకటి క్రికెట్ ఆడే వాళ్ళు ఉంటారు, పరిగెత్తే వాళ్ళు ఉంటారు. ఈ రొటీన్ స్ట్రెస్ఫుల్ లైఫ్ లో ఇవన్నీ మర్చిపోతున్నారు. సో వీళ్ళు మళ్ళీ రీకలెక్ట్ చేసుకోవాలి, అంటే పెట్టాలి. సో అన్ని కంపెనీస్ టైం ఇస్తున్నాయి, అలా అని ఎవరు వాళ్ళని రుద్దేయట్లేదు. మన దగ్గర అంతా మరీ రుద్దే అంత రూల్స్ ఏమీ లేవు మన దగ్గర. ఓన్లీ థింగ్ ఏంటంటే ఆ టైంని యూటిలైజ్ చేసుకోవట్లేదు. వీఆర్ డైవర్టింగ్ దట్ టైం ఫర్ సమ్ వేరే పనులకి వాడేసుకుంటున్నాం, కాబట్టి అది చేయడానికి టైం ఉండట్లేదు. అండ్ ఇప్పుడు బ్రెయిన్ క్యాన్సర్ వస్తే పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ రిమూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది కదండి ఇన్ సమ్ కేసెస్. అలాంటప్పుడు వాళ్ళు మళ్ళీ నార్మల్ లైఫ్ స్టైల్ లీడ్ చేయగలరా అండి వెన్ దే లూజ్ సమ్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్? అంటే ఇప్పుడు నాకు తెలిసి బ్రెయిన్ అయితే న్యూరో సర్జన్స్ హ్యాండిల్ చేస్తారు. అది మా డొమైన్ కాదు. సర్జికల్ ఆంకాలజిస్ట్ లో బ్రెయిన్ ఒకటి, హార్ట్ ఒకటి మేము హ్యాండిల్ చేయము. కానీ యూజువల్ గా ఏదైతే ట్యూమర్ ఉంటుందో ఆ ట్యూమర్ మాత్రమే తీస్తారు. నార్మల్ గా ఉన్న ఏదైతే బ్రెయిన్ ఉంటుందో దాన్ని యూజువల్ గా టచ్ చెయ్యరు. ఎందుకంటే ఏ నార్మల్ బ్రెయిన్ ఒకటే ఏంటంటే దానికి రిపేర్ గా ఏమీ ఉండవు. ఇప్పుడు మన స్కిన్ కట్ అయింది అనుకోండి, అది రిపేర్ అయ్యి మళ్ళీ కూడుకుంటుంది. కానీ బ్రెయిన్ కి న్యూరాన్స్ కి మాత్రం రిపేర్ అన్నది ఏమి ఉండదు. ఒకసారి డ్యామేజ్ అయిపోతే డ్యామేజ్ అయిపోయినట్టే. సో మీకు అందుకే ఒకసారి ఎప్పుడైనా ఎవరైనా యాక్సిడెంట్ లో కామాకి వెళ్ళిపోయారు అనుకోండి, లేకపోతే ఎవరైనా సూసైడ్ అటెంప్ట్ చేసి బ్రెయిన్ డ్యామేజ్ అయిపోయింది అనుకోండి, వాళ్ళు మళ్ళీ వచ్చే అవకాశాలు మనకి చాలా 99% రారు. 1% ఎక్కడో అదృష్టం లక్ ఉంటే గానీ రారు. ఎందుకంటే ఒక్కసారి బ్రెయిన్ డ్యామేజ్ అయిపోయింది అనుకోండి, ఇట్స్ ఇర్రివర్సిబుల్. సో అందుకని సర్జరీ చేసేటప్పుడు కూడా న్యూరో సర్జన్ దగ్గర చాలా టూల్స్ ఉంటాయి. నార్మల్ బ్రెయిన్స్ ని కాపాడడానికి చాలా టూల్స్ వాడతారు వీళ్ళు. నావిగేషన్ సిస్టమ్ ఉంటుంది వాళ్ళ దగ్గర. అంటే నార్మల్ బ్రెయిన్ ని మనం టచ్ చేయకుండా ఓన్లీ క్యాన్సర్ పార్ట్ నే తీయాలి, దాని గురించి చాలా టెక్నాలజీ యూస్ చేస్తారు. ఏంటి ఎంఆర్ఐ నావిగేషన్ సిస్టమ్ ఉంటుంది, సమ్ స్పెక్ట్రోస్కోపీ నావిగేషన్ సిస్టమ్ ఉంటుంది, ఫ్లోరోస్కోప్స్ ఉంటాయి, మైక్రోస్కోప్స్ ఉంటాయి. సో మల్టిపుల్ టూల్స్ వాడతారు. సో ఇవన్నీ ఏంటంటే నార్మల్ బ్రెయిన్ ని మనం డ్యామేజ్ చేయకుండా మొత్తం ట్యూమర్ ని తీయాలి మాత్రమే తీయడం. సో అది చాలా ఛాలెంజింగ్ జాబ్. సో అది లిమిటేషన్ కూడా. అందుకే న్యూరో కేసెస్ అందరికీ ఎక్కువ శాతం రేడియో సర్జరీ అనే టర్మ్ అందరూ వినే ఉంటారు. రేడియో సర్జరీ అంటే వన్ టైప్ ఆఫ్ రేడియేషన్ ఇస్తారు. అవునండి. అదేంటంటే వీళ్ళు డీబల్క్ చేసిన తర్వాత ఏమైనా మైక్రోస్కోప్ గా ఏమైనా చిన్న చిన్న కణాలు ఉండిపోతే రేడియేషన్ ద్వారా మనం దాన్ని కంట్రోల్ చేస్తాం. ఓకే. సో ఇఫ్ దే ఆర్ అనేబుల్ టు టేక్ అవుట్ దట్ తీయాలంటే అప్పుడు రేడియేషన్. ఇప్పుడు అదే క్రిటికల్ ఏరియా, ఇప్పుడు బ్రెయిన్ స్టెమ్ ఏరియా ఉంది అనుకోండి, బ్రెయిన్ స్టెమ్ మన హార్ట్ రిథమ్ ని ఈ రెస్పిరేషన్ కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు ఆ బ్రెయిన్ స్టెమ్ ఏరియాలో నేను డ్యామేజ్ చేయలేను కదా, పేషెంట్ విల్ నాట్ సర్వైవ్ కదా. సో ఆ ఏరియా తీయలేము. సో మాక్సిమం 99% వీళ్ళు జాగ్రత్తగా చేసి తీసేస్తారు. బట్ స్టిల్ చిన్న మైక్రోస్కోపికల్ ఏమైనా డిసీజ్ ఉండిపోయింది అనుకోండి, మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో దాన్ని వీళ్ళు రేడియేషన్ ద్వారా ట్రీట్ చేస్తారు. కొన్నిసార్లు అసలు టచ్ అక్కడ వెళ్ళే
ఛాన్సెస్ కూడా ఉండవు, ఆ ఏరియా వరకు వెళ్ళి టచ్ చేసే ఛాన్సెస్ కూడా ఉండవు. అప్పుడు ఈ రేడియో సర్జరీ రోల్ వస్తుంది. చిన్న పీస్ తీసేస్తారు, అందులో క్యాన్సర్ అని తేలింది అనుకోండి, స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ అని ఉంటుంది. డైరెక్ట్ ట్యూమర్ని మనం రేడియేషన్ ద్వారానే ట్రీట్ చేస్తాం. సో బ్రెయిన్ ఒక్కటి ఏంటంటే ట్రీట్మెంట్ చాలా జాగ్రత్తగా చేయాలి. సక్సెస్ రేట్స్ కూడా తక్కువ, చేసే టెక్నిక్స్ బట్టి, నెక్స్ట్ ఇచ్చే ట్రీట్మెంట్ బట్టే ఉంటుంది. ఓకే. సో ఆ క్యాన్సర్ దేని వల్ల వస్తుందండి యూజువల్లీ? అది కూడా టొబాకో వీటి వల్ల వచ్చే అవకాశం ఉంటుందండి? అంటే యూజువల్గా బ్రెయిన్ జీన్స్ రిలేటెడ్ అవి. మనకి చాలా నర్వ్ రిలేటెడ్ జీన్స్ ఉంటాయి. అది ఎందుకు ఎక్స్ప్రెస్ అవుతుంది, ఎందుకు అవ్వట్లేదు, ఈ డేటా అంతా మనకి అంత క్లియర్గా లేదు. బట్ యూజువల్గా నర్వ్ రిలేటెడ్ జీన్స్ ఎప్పుడైతే ట్యూమర్ కింద ఎక్స్ప్రెస్ అవుతాయి అప్పుడే బ్రెయిన్ ట్యూమర్స్ బయటపడుతూ ఉంటాయి. కానీ బ్రెయిన్లో వచ్చిన ప్రతి లీజన్ ట్యూమర్ అయ్యి ఉండదు. మనకి ఇండియాలో ఏంటంటే ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇన్ఫెక్షన్స్తో వచ్చిన ట్యూబర్క్యులస్ గ్రాన్లోమా కూడా కంటిలాగే కనిపిస్తుంటుంది. అలాగే హైడ్రేటెడ్ కొన్ని ఉంటాయి, సిస్టిసర్కోసిస్ అని, ఇవన్నీ కూడా రౌండ్ ట్యూమర్ లాగే ఉంటాయి. సో అన్ని బ్రెయిన్ క్యాన్సర్ అని చెప్పలేము. సో అది ప్రాపర్గా మన ఎంఆర్ఐలో స్టడీ చేసి ట్యూమరా కాదా అన్నది కనబెడతాం. దాని తర్వాత 99% టీబీ ఉన్న గ్రాన్లోమాస్ అనుకోండి, అది టీబీ మందులు వాడితే తగ్గిపోతుంది అది. అలాగే సిస్టిసర్కోసిస్ ఉంటే దానికి మందులు ఉన్నాయి. సో అన్నిటికీ సర్జరీ చేసి రేడియేషన్ ఇవ్వాలని ఏం లేదు. ఓన్లీ ట్యూమర్స్ ఏదైతే ఎంఆర్ఐలో మనకి అనుమానంగా ఉంటున్నాయి అలాంటి వాళ్ళకి మనం ట్రీట్మెంట్ చేస్తాం. ఓకే. సో ఇప్పుడు మీరు లీజన్స్, సిస్ట్స్ అంటే ఇప్పుడు సపోజ్ కొంతమందికి స్కిన్ ఎక్స్టెన్షన్స్ వస్తాయి కదండి, లైక్ ఆన్ ఫింగర్స్ ఆర్ లెగ్స్ ఎక్కడైనా ఇట్లా వస్తే అది డాక్టర్స్ తీసేద్దాం, ఇట్స్ బెటర్, అదర్వైజ్ ఇట్ మైట్ గ్రో ఇంటూ క్యాన్సర్ అంటారు. అది క్యాన్సర్ అవుతుందా అండి? అలా ఏం లేదా? అంటే మనకు ముందు నుంచి తెలుసు, పిలిపిరి అని వినే ఉంటారు కదా. ఇప్పుడు పాపిలోమా వైరస్ అని చెప్పాం కదా, హెచ్పివి, అందులోనే రకాలు ఉంటాయి, చాలా రకాలు ఉంటాయి. మనకి తెలిసిన రకాలు క్యాన్సర్ కింద మారేవి 6, అలా 31, 33, 18 అలాంటివి కొన్ని ఉన్నాయి అన్నమాట. సో ఈ ఏవైతే ఉన్నాయి ఇవి కాకుండా చాలా రకాలు ఉంటాయి. అంటే నార్మల్ వాట్స్ కూడా హెచ్పివి వైరస్తో వచ్చిన వార్టే. సో అందులో ఈ బినైన్ ఏవైతే క్యాన్సర్ కింద దారి తీయవో అవి కూడా వస్తాయి. సో తీయించుకోవడం అయితే మంచిది, ఎందుకంటే ఇది కమ్యూనికేబుల్, ఒకరితో ఒకరికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో అది ఉంచుకోవడం అయితే మంచిది కాదు. సో దానికి సర్జరీ ఒకటే కాదు, ఇప్పుడు చాలా ట్రీట్మెంట్ వచ్చేసినాయి అండి. ఇప్పుడు దానికి ఈ ఏజెంట్స్ కూడా వచ్చాయి, జస్ట్ ఒక డ్రాప్ వేసి ఫ్రీజ్ చేసి క్రయోథెరపీ అని. సో దేర్ ఆర్ మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్. ఒంట్లో ఏ లీజన్ అయినా ఉంచుకోవడం అయితే మంచిది కాదు, ఏదో ఒక ట్రీట్మెంట్ చేసుకోవడం. తెలియదు, బికాస్ తెలియదు కనుక రిస్క్ ఎందుకని తీపించుకుంటాము, అంతేకాని అది క్యాన్సర్ అవుతుంది అనేది అలా అంటే యూజువల్ గా అవ్వదు. ఇప్పుడు చాలా మందికి నార్మల్ స్కిన్ కండిషన్ చెప్తున్నాను, నా దగ్గరికి వచ్చేది ఈ వాట్స్, ఒకటి పిలిపిరి వాట్స్ వస్తూ ఉంటారు చాలా మంది. ఎక్స్ట్రా కొన్నిసార్లు స్కిన్ ట్యాగ్స్ వస్తుంటాయి. స్కిన్ ట్యాగ్స్, వాట్స్ ఇవన్నీ క్యాన్సర్ కింద మారవు, అలా ఉంటాయి. వాట్స్ కొన్నిసార్లు కమ్యూనికేబుల్ అంటుతుంది. అలాగే స్కిన్ ట్యాగ్స్ అనేది నార్మలే. స్కిన్ ట్యాగ్స్ అంటే ఎక్స్ట్రా కొంచెం స్కిన్ బయటకు వస్తుంది. అలాగే నార్మల్ మోల్స్ ఇవన్నీ నార్మలే, పుట్టిమచ్చలు. తర్వాత లైపోమాలు అంటాం, అంటే చర్మం కింద ఫ్యాట్ లాగా లంప్ లాగా ఉంటాయి. కొంతమందికి ఒళ్ళంతా ఉంటుంది, వాళ్ళు భయపడిపోతూ ఉంటారు. కానీ అవి ఎప్పుడు క్యాన్సర్కి దారి తీయవండి, అవి నార్మల్, అవి బినైన్ కండిషన్స్. ఫైబ్రోమాస్ ఉంటాయి, కొంతమందికి న్యూరోఫైబ్రోమా అంటాం. మనకి ఎక్కువ మంది టీవీల్లో ఈ సాధువులు ఇంతేసి దవడలా సాగిపోయి ఉండడం, డిస్ఫిగర్ అయిపోవడం, వాళ్ళు న్యూరోఫైబ్రోమెటోసిస్ కేసెస్ అన్నమాట. వాళ్ళు కూడా ఇనీషియల్గా ఏమీ ఉండదు, కానీ వీళ్ళంతా లాంగ్ టర్మ్లో 50 years 40 years తర్వాత క్యాన్సర్ కింద మారే అవకాశాలు ఉంటాయి. కానీ కొంతమందికి చిన్న చిన్న ఫైబ్రోమాస్ ఉంటాయి అక్కడక్కడ. సో అవి ఇనీషియల్ స్టేజ్లో అంటే 1 centimeter చిన్నవైతే భయపడక్కర్లేదు. యూజువల్గా అవి 5 centimeters కన్నా ఎక్కువ పెరిగిపోతున్నాయి అనుకోండి, అప్పుడు మనం కాషియస్గా ఉండాలి. 1 centimeter 2 centimeters వరకు మనకు పర్వాలేదు. కానీ ఎప్పుడైతే అది ఫాస్ట్గా గ్రో అవ్వడం, ఏదైనా మన
ఒంట్లో పుట్టుమచ్చలు కానీ ఎనీ లంప్స్, చిన్న చిన్న లంప్స్ కానీ సడన్గా పెరిగిపోతున్నాయి అనుకుంటే అప్పుడు దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఎనీ చేంజెస్ ఇన్ మోల్స్ ఆల్సో, పుట్టుమచ్చల్లో కూడా నార్మల్ పుట్టుమచ్చ పర్లేదు, కానీ పుట్టుమచ్చ పెరుగుతుంది సైజు, దాంట్లో అల్సర్ వస్తుంది. నార్మల్గా అయితే మన చేతికి ఫ్లాట్గా ఉంటుంది, స్మూత్గా, కానీ అది గరుగ్గా తగిలి పైకి వస్తుంది అన్నప్పుడు వీ షుడ్ బి కాషియస్. ఎందుకు పెరుగుతుంది అని ముందే ఒకసారి మనం డాక్టర్ చూపించుకుంటే అది ఏమైనా దేని కిందైనా మారుతుందా అన్న సూచనలు మనకు తెలుస్తాయి అన్నమాట. సో ఒంట్లో ఏదైనా చిన్నగా ఉంటే పర్వాలేదు, సడన్ గ్రోత్ అన్నది ప్రాబ్లం. సో భయపడాల్సిందైతే కాదు. ఈ స్కిన్ ట్యాగ్స్, వాట్స్, లైపోమా, ఫైబ్రోమా ఇవన్నీ నార్మలే, ఇవేమి క్యాన్సర్లు కావు, అదేమి భయంకరం కాదు, ఎవరిని ఏమీ అందు, అలా ఉంటాయి ఒంట్లో. సో ఇవన్నీ బయటకు కనిపించేవి. ఇప్పుడు సపోజ్ కమింగ్ టు దట్ యూట్రైన్ క్యాన్సర్ ఉంటుంది కదండి, ఫీమేల్కి వచ్చేది, అది ఎండోమెట్రియం థిక్నెస్ పెరిగితే అది క్యాన్సరే అనుకోవాలండి, లేదంటే కాదా? కాదు. ఓకే. అంటే యూజువల్గా మీనోపాజ్ అండి, అదే మనకి ఎప్పుడైతే ప్రీ మీనోపాజల్ ఏజ్ లో ఉంటారో వాళ్ళకి నార్మల్ గానే ఓవులేషన్, ఏదైతే పీరియడ్స్ నెలసరి అంటాం కదా, నెలసరి వచ్చే టైంలో థిక్నెస్ పెరుగుతుంది వాళ్ళకి. నెల అయిపోయిన తర్వాత మళ్ళీ నార్మల్కి వచ్చేస్తుంది. సో వాళ్ళకి ప్రాబ్లం లేదు. పోస్ట్ మీనోపాజల్ అయితేనే ప్రాబ్లం. పోస్ట్ మీనోపాజల్ అంటే ఏంటి? ఇంకా పీరియడ్స్ రావు, పూర్తిగా ఆగిపోయినాయి, ఇంకా థిక్నెస్ పెరిగితే ఇంకా ఇట్ వోంట్ షెడ్, అది బయటికి రాదు, వాళ్ళకి బయటికి రాదు. సో వాళ్ళు కాషియస్ గా ఉండాలి. కొన్నిసార్లు వాళ్ళు డిస్ఫంక్షనల్ యూట్రైన్ అంటాం, అంటే హార్మోన్స్ ఎఫెక్ట్ వలన నార్మల్ సైకిల్ హార్మోన్స్ ఉండవు, ఓన్లీ వన్ హార్మోనే దాని మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. దానివల్ల డిస్ఫంక్షనల్ యూట్రైన్ అంటాం, అంటే ఫంక్షన్ కరెక్ట్ గా ఉండదు కాబట్టి వాళ్ళు షెడ్ అవుతుంటుంది. కానీ పోస్ట్ మెనోపాజల్లో థిక్నెస్ అన్నది రిస్కే. సో దాని ఉంటుందా అండి? ఇంత థిక్నెస్ యూజువల్ గా 6 mm వరకు పర్వాలేదు. ఎనీథింగ్ బియాండ్ 6 ఉంటే మాత్రం మా లిటరేచర్ ప్రకారం ఇట్స్ డౌట్ఫుల్ అన్నమాట. అంటే ఇది స్టడీస్ చేసి వాళ్ళు కనిపెట్టింది అనమాట. సో దెన్ దే మస్ట్ గో ఫర్ అ బయాప్సీ. బయాప్సీ అంటే దీని ఇప్పుడంటే పిప్పుల్ బయాప్సీ చేస్తున్నారు, డిఎన్సి అని ఉంటుంది, డైలటేషన్ అండ్ క్యూరేటేజ్. అంటే కింద ఏరియా మనం డైరెక్ట్ గా యూట్రస్ లోకి వెళ్ళలేమండి, ఓన్లీ పీరియడ్స్ టైంలోనే గర్భసంచి మూతి షెడ్డింగ్ కోసం ఓపెన్ అవుతుంది, అంతేగాని అదర్వైజ్ క్లోజ్ గానే ఉంటుంది. అది చాలా పెయిన్ఫుల్ ప్రొసీజర్. ఇప్పుడు ఎండోమెట్రియం నుంచి మనం టిష్యూ తీయాలనుకోండి, అంత ఈజీ ఏం కాదు అది. సో ప్రాపర్ గా గైనకాలజిస్ట్ ని సంప్రదించి వాళ్ళు అది మూతి ఓపెన్ చేసుకునేలాగా టాబ్లెట్ ఇచ్చి పిప్పల్ బయాప్సీ చేస్తారు. పిప్పల్ అంటే చిన్న పైప్, పిప్పెట్ పైప్ లాగా ఉంటుంది, ముందు కొంచెం ఏరియా ఉంటుంది టిష్యూ కలెక్ట్ చేసుకోవడానికి. అది ఇప్పుడు రీసెంట్ గా పిప్పల్ బయాప్సీ చేస్తాం. పాతకాలంలో అయితే అనస్థీషియాలో చేయాల్సిన ప్రొసీజర్ ఇది. మొత్తం మత్తిచ్చి డైలేట్ చేసి, డైలెటర్స్ ఉంటాయి, ఇన్స్ట్రుమెంట్స్ తో మనం దాన్ని వెడల్పు చేసి అప్పుడు ఎండోమెట్రియం లోకి వెళ్తాం. ఎండోమెట్రియం బయాప్సీ అంత ఈజీ కాదు. సో ఇట్స్ ఇన్వేజివ్ ప్రొసీజర్, అందరికీ అవగాహన ఉండాలి. అంటే ఇది ఈ డే కేర్ ప్రొసీజర్ అంటే పిప్పల్ బయాప్సీ చేస్తాము, కానీ డిఎన్సి అన్న ప్రొసీజర్ మాత్రం అండర్ అనస్థీషియా కానీ సెడేషన్ లో మొత్తం పూర్తిగా మత్తిచ్చి ప్రాపర్ గా చేయాలి. అప్పటికి కొన్నిసార్లు మనకి ఎంఆర్ఐలో డౌట్ ఉంటుంది, డిఎన్సి పిప్పల్ అన్ని నెగిటివ్ వస్తూ ఉంటాయి, అప్పుడు మనం హిస్ట్రోస్కోప్ అని చేస్తాం. హిస్ట్రోస్కోప్ ఏంటంటే ఇప్పుడు లాప్రోస్కోప్, డైరెక్ట్ గా లైట్ వేస్తాం ఎండోమెట్రియంలో, లైట్ వేసి ఎక్కడైతే అనుమానంగా ఉందో అక్కడ నుంచి తీస్తాం. సో పోస్ట్ మెనోపాజల్ ఎండోమెట్రియల్ థిక్నెస్ ఖచ్చితంగా ఇవాల్యుయేట్ చేసుకోవాలి. ఓకే అండి. అండ్ ప్రోస్టేట్ అండి, అది పెద్దవాళ్ళలో ఎక్కువ వస్తుంది అని విన్నానండి. అది ఎందుకండి ఎందుకు వస్తుంది పెద్దవాళ్ళలో? ఇఫ్ దే ఆర్ నాట్ ఎక్స్పోజ్ టు టొబాకో ఆర్ ఎనీథింగ్. అదే ఎగ్జాక్ట్లీ. అంటే ఈ ప్రోస్టేట్ నార్మల్ గానే చాలా మంది ఎల్డర్లీకి హైపర్ప్లేషియా అంటే పెద్దది అవుతూ ఉంటుంది. ఇట్స్ నార్మల్ ఫిజియాలజికల్ అన్నమాట. కానీ అందులో కొంతమందికి క్యాన్సర్ కింద మారే అవకాశాలే ఉంటాయి. 90% బినైన్ ప్రాస్టేటిక్ హైపర్ప్లేషియా అంటాం, బీపీహెచ్ అంటాం వీళ్ళని.
వీళ్ళే ప్రెసెంట్ అవుతుంటారు. కానీ ఒక 10% పీపుల్లో ఈ యొక్క క్యాన్సర్ లక్షణాలు ఉండొచ్చు. అది యూజువల్గా మనం స్క్రీనింగ్ 50 years తర్వాత సీరం పిఎస్సి అనే బ్లడ్ టెస్ట్ ఉంటుంది. ఆ బ్లడ్ టెస్ట్ని డాక్టర్ గారితో ఎగ్జామినేషన్, అంటే వాళ్ళు చేయి పెట్టి చూస్తారు అసలు ప్రోస్టేట్ ఫీల్ ఎలా ఉంది అని. ఇప్పుడున్న టెస్టులు బట్టి ఆ డిఆర్ఈ ఏదైతే టెస్ట్ ఉందో, డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ అంటాము, అది అంత ఫ్రీక్వెంట్గా మనం ఇప్పుడు రికమెండ్ చేయట్లేదు. ఎందుకంటే అది మనం పేషెంట్ కన్సెంట్ కావాలి, పెయిన్ఫుల్ ప్రొసీజర్. సో అందుకని అట్లీస్ట్ సీరం పిఎస్ఏ 50 years దాటిన వాళ్ళకి చేసి అల్ట్రాసౌండ్లో మనం చూడొచ్చు క్లియర్గా ప్రోస్టేట్ ఎలా ఉంది అని. సో అల్ట్రాసౌండ్లో మళ్ళీ మనకి డౌట్ అనిపించింది అనుకోండి, అలాగే టెస్ట్ చేసినప్పుడు డౌట్ అనిపించింది అనుకోండి, అప్పుడు మనం ట్రస్ అని ఒక టెస్ట్ ఉంటుంది, బయాప్సీ తీస్తాం. కానీ యూజువల్గా బినైనే ఉంటాయి ఎల్డర్లీలో, అది నార్మల్. చాలామంది ప్రోస్టేట్కి ట్యాబ్లెట్లు వాడుతూ ఉంటారు, సర్జరీస్ కూడా అవుతూ ఉంటాయి. అంటే పెరిగిపోవడం వలన కొంత పార్ట్ తీస్తే మళ్ళీ ఛానల్ క్రియేట్ చేస్తారు. సో దట్ ఈస్ నార్మల్ థింగ్. కానీ స్క్రీనింగ్లో మాత్రం 50 years వాళ్ళు ఈ రొటీన్ కాకుండా ఈ సీరం పిఎస్ఏ టెస్ట్ మాత్రం చేయించుకోవాలి. ఇది నార్మల్ రేంజ్లో ఉంటే పర్వాలేదు. బార్డర్ లైన్లో ఉందనుకోండి, ఆ ఫ్రీక్వెన్సీ ఆఫ్ టెస్ట్ కొంచెం ఎక్కువ చేస్తాం, ఇయర్లీ ఒకసారి చేయాల్సి వస్తుంది. సో నార్మల్గా అయితే 2 years 3 yearsకి ఒకసారి చేసినా పర్వాలేదు. కానీ ఎవరికైతే బార్డర్ లైన్ ఎక్కువగా వస్తుంది టెస్ట్ అంటే ఇయర్లీ చూస్తాం ఎంత ప్రోగ్రెస్ అవుతుంది. స్కాన్లు కూడా చూస్తాం. ఈ స్కాన్ అల్ట్రాసౌండ్ అయితే సేఫే కదండి? దే ఆర్ నాట్ అల్ట్రాసౌండ్ ఏం కాదు, అదే దే ఆర్ నాట్ ఎక్స్పోజ్ టు రేడియేషన్ ఆర్ ఎగ్జాక్ట్లీ. ఓకే అల్ట్రాసౌండ్ ఈజ్ వెరీ మచ్ సేఫ్. ఓకే. సో ఇప్పుడు మీరు చెప్పారు కనుక ఇంత తెలుస్తుంది మాకు, ఇవి చేయించుకోవాలని. ఇప్పుడు అందరికీ ఎలాంటి అవేర్నెస్ క్రియేట్ చేయడం ఇప్పుడు జనరల్ పబ్లిక్కి? అదే అంటే మన దగ్గర స్క్రీనింగ్ గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కువ ఆడవాళ్ళకి సంబంధించిన క్యాన్సర్స్కే ఉన్నాయి. మగవాళ్ళకి మీరు చెప్పినట్టు ఓన్లీ ప్రోస్టేట్కే ఉంది, అలాగే కోలాన్ క్యాన్సర్స్కే ఉంది. కోలాన్ క్యాన్సర్స్ 50 years దాటిన ప్రతి వాళ్ళు 10 yearsకి ఒకసారి కొలనోస్కోపీ చేయించుకోవడం మంచిది. సో మన రీసెంట్గా మన చిరంజీవి గారు కూడా చెప్పారు కదా, ఏఐజీలో నేను వెళ్ళాను, నాకు ఏదో చిన్న పాలిప్ కనిపించింది, అది మీడియాలో కూడా ఆయన చెప్పారు ఓపెన్గా. అంటే నేను కొలనోస్కోపీ చేయించుకున్నాను, ఆ పాలిప్ తీయించుకున్నాను అని ఆయన పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేశారు. కానీ క్రియేట్ చేసినప్పటికీ కూడా ఎంతమంది 50 years తర్వాత కొలనోస్కోపీ స్క్రీనింగ్, ఎగ్జాక్ట్లీ పెయిన్ఫుల్ ప్రొసీజర్స్. పెద్దవాళ్ళు 50+ అంటే ఇంక వాళ్ళు అవసరమా మాకు అనుకుంటారు. కానీ 10 yearsకి ఒక్కసారే కాబట్టి, అంటే కొంతమందికి పైల్స్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది, బ్లీడింగ్ ఉంటుంది, పైల్స్, కాన్స్టిపేషన్ అంటే మోషన్కి వెళ్ళడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. వీళ్ళందరూ ఏంటంటే టానిక్ అలవాటు పడిపోతారు. కానీ ఎప్పుడు కూడా కొలనోస్కోపీ చేయించుకోవాలనే ఆలోచన రాదు. ఒకవేళ మనం కౌన్సిలింగ్ చేసినా గానీ ఇప్పుడు ఎందుకులే చేసేస్తారు, ఏం లేదు కదా, అదే తగ్గిపోతుంది. సో నిజంగా వాళ్ళకి లోపల ఏముందో మనకు తెలీదు. సో అది తెలియాలి అంటే ఖచ్చితంగా, అందుకనే అది కాకపోయినా కొన్ని ఇంకా ఉన్నాయి టెస్ట్లు. ఏంటి, స్టూల్ ఫర్ అకల్ట్ బ్లడ్ టెస్ట్ అని. స్టూల్స్ లోనే ఏమైనా బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయా లేదా అంటే, ఇప్పుడు పైల్స్ ఉన్న వాళ్ళకి ఆబ్వియస్లీ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళకి ఎస్ఓబిటీ చేసినా అది బ్లడ్డే కనిపిస్తుంది. సో వాళ్ళకి నెక్స్ట్ టెస్ట్ ఏంటి, సపోజ్ స్టూల్లో బ్లడ్ కనిపించింది అనుకోండి, నెక్స్ట్ టెస్ట్ ఏంటంటే సిగ్మాయిడోస్కోపీ. మొత్తం కోలాన్ చూడకపోయినా కొంత పార్ట్ ఆఫ్ కోలాన్ అయినా లైట్ టెస్ట్ చూద్దామని ఒక థాట్ ఉంటుంది అనమాట. సో అట్లీస్ట్ 5 yearsకి ఒక్కసారి అదైనా చేయించుకుంటే మంచిది. సో ఎవరైనా గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ చేస్తారా? ఇవన్నీ మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, ఏదైనా క్వాలిఫైడ్ మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్టే చేయాలి. ఎందుకంటే ఎక్స్పర్టైజ్ వాళ్ళకే ఉంటుంది. రైట్. సో ఇది అటెంప్ట్ చేయడం కూడా అంత మంచిది కాదు. జనరల్గా ట్రైనింగ్ లేకుండా కొలనోస్కోపీ అటెంప్ట్ చేస్తే ఈ పర్ఫరేషన్ అంటాం, అంటే పేగు చిల్లు పడే అవకాశాలు ఉంటుంది. కొన్నిసార్లు ఎక్స్పీరియన్స్ హ్యాండ్స్లో కూడా జరగచ్చు, కానీ తక్కువ, 100% జరగదు. బట్ ఏమైనా లీజన్స్ ఉన్నా, లోపల ఏమైనా ఆల్రెడీ ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ ప్రొసీజర్ చేసినప్పుడు ఆ రిస్క్ ఉంటుంది. సో అది ఎమర్జెన్సీ అయిపోతుంది.
సో అందుకనే కొలనోస్కోపీ అంత ఈజీగా పబ్లిక్ యాక్సెప్ట్ చేయట్లేదు, ఓకే ఈ కాంప్లికేషన్ ఉన్నాయి కాబట్టి. బాగున్న వాళ్ళకి మనం ఇంకా ఇబ్బంది పెట్టినట్టు ఆ థాట్ ఉంటుంది. బట్ ఇప్పుడు ఉన్న అందరూ క్వాలిఫైడ్, బికాస్ నా ఒక డిగ్రీ వచ్చేసింది. కొలనోస్కోపీ చేస్తున్న వాళ్ళందరూ డిఎం, డాక్టరేట్ ఆఫ్ మెడిసిన్ ఇన్ గ్యాస్ట్రో, అంటే వాళ్ళు ఫుల్లీ క్వాలిఫైడ్. యు ఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. మీరు ఎప్పుడైతే డిఎం గ్యాస్ట్రో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయించుకుంటున్నారో వాళ్ళకి ఇన్ అండ్ అవుట్ ఇదే పని. యూ విల్ బి సేఫ్. రైట్. సో వాళ్ళకి ఏదన్నా అక్కడ క్యాన్సరస్ అనిపిస్తే అప్పుడు మీకు ఆంకాలజిస్ట్ కానీ, ఇప్పుడు సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ కూడా ఒక బ్రాంచ్ ఉంది వాళ్ళకి ప్యారలల్ గా. ఈవెన్ దే ఆర్ ట్రైన్డ్ ఫర్ డూయింగ్ ఆంకలాజికల్ సర్జరీస్. ఓకే. సో ప్రాబ్లం అంటే ఆంకాలజీలో కూడా చాలా డివిజన్స్ ఉన్నాయి. ఇప్పుడు మేమంటే అన్ని ట్రైన్ అయిపోయాం మా టైంలో, జనరల్ సర్జికల్ ఆంకాలజీ లాగా. ఇప్పుడు హెడ్ అండ్ నెక్ కి సెపరేట్ గా టీం ఉంది, బ్రెస్ట్ కి సెపరేట్ టీం ఉంది, లంగ్స్ థొరాసిక్ అంటాం, ఈ ఫుడ్ పైపు లంగ్లకి సెపరేట్ టీం థొరాసిక్ ఆంకాలజిస్ట్ అంటాం వాళ్ళని. అలాగే స్టమక్, కోలాన్, స్మాల్ బౌల్ కి గ్యాస్ట్రో ఆంకాలజిస్ట్. ఇప్పుడు యూరాలజీకి సంబంధించిన ఉన్నాయి కదా, యూరాలజిస్ట్ వాళ్ళు యూరో ఆంకాలజీ, వాళ్ళకి యూరాలజీకి సంబంధించిన క్యాన్సర్ మీద ఇంట్రెస్ట్ ఉంది, దాని మీదే పని చేస్తా ఉన్నారు అనుకోండి, వాళ్ళని యూరో ఆంకాలజిస్ట్ అంటున్నాం. అలాగే బోన్స్, సాఫ్ట్ టిష్యూ, కండరాలు, ఎముకలు, అందులో క్యాన్సర్స్ వచ్చాయనుకోండి, అందులో వర్క్ చేసే వాళ్ళని మనం ఆర్థో ఆంకాలజిస్ట్ కానీ చెప్తా ఉన్నాం. సో ఇప్పుడున్న ఏదైతే అడ్వాన్సెస్, అంటే ఇంతమంది డాక్టర్స్ కేవలం దాని మీద ఫోకస్ చేసి, ఎందుకు ఫోకస్ పెడుతున్నారంటే అవుట్కమ్ బాగుండాలని. అల్టిమేట్గా ఏంటంటే మన అవుట్కమ్ బాగుండాలి. సో ఇవన్నీ బ్రాంచెస్ ఒకే చోట పనిచేస్తున్నాయి అన్నప్పుడే సక్సెస్ రేట్స్ కూడా బాగుంటాయి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, ఈరోజు మా కోసం ఇంత టైం తీసుకుని వచ్చి ఇన్ని విషయాలు చెప్పారు. సో ఐ హోప్ దిస్ విల్ బి యూస్ఫుల్ టు ఆల్ ద వ్యూవర్స్. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.